నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, మొన్న నల్గొండ జిల్లా కోర్ట్ ఒకరికి ఉరిశిక్ష, మిగతా వారికి యావజ్జీవ కారాగార శిక్ష. ప్రణయ్ హత్య కేసు సంబంధించి కోర్టు సంచలన తీర్పిచ్చింది. దానికి సంబంధించి మొదటి నుంచి అమృత గారితో ఉన్నారు. తర్వాత అలాగే ఆహ్, ఒక మహిళా సంఘం నేతగా ఈ ఇష్యూని స్టార్టింగ్ నుంచి స్టడీ వస్తున్నటువంటి వ్యక్తి పిఓడబ్ల్యూ సంధ్యక్క గారు మనతో ఉన్నారు. అక్కతో మాట్లాడి ఈ తీర్పు ఏ విధంగా చూస్తారు? అసలు ఈ సమస్య ఏంటి? ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే విషయాల మీద అక్కతో మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. అక్క బాగున్నారా అక్క? బాగున్నా. సో, నిన్న నల్గొండ జిల్లా కోర్టు ఒకరికి ఉరిశిక్ష, మిగతా వారికి యావజ్జీవ కారాగార శిక్ష ఏసింది. ఈ తీర్పును ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఇది ఒక దీర్ఘకాలంగా నడుస్తున్న ఉద్యమం. ఇటీవల కాలంలో ఒక 10 సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో గూడా కుల దురహంకార హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఉత్తరాదిన వినేవాళ్ళం. అవును. ఉత్తరాదిన ఎలా జరిగేవి అంటే కాప్ పంచాయతీల్లో కులాంతర వివాహాలు జరిగినప్పుడు కాప్ పంచాయతీలు. అది వాళ్ళు ఏవైనా కాప్ పంచాయతీలు చేస్తారు. బెడ్‌రూమ్ విషయాల మీదైనా, ఏ విషయాల మీదైనా అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాల మీద కూడా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పితృస్వామిక భావజాలంతో కూడిన తీర్పులు కాప్ పంచాయతీలు ఇవ్వడం మామూలే. అక్కడ కాప్ పంచాయతీలు ఎవరైనా అమ్మాయి, అబ్బాయి ఇష్టపడి వెళ్ళిపోతే వాళ్ళని పట్టుకొచ్చి అమ్మాయి కుటుంబ సభ్యులతో రేప్ చేయడం కూడా కాప్ పంచాయతీ తీర్పుకిచ్చారు. వాటన్నిటికి కూడా హానర్ అంటే చచ్చిపోతే చంపేస్తే హానర్ కిల్లింగ్స్. తీర్పులిస్తే హానర్ జడ్జిమెంట్స్ అవి. ఇది బెంగాల్‌లో జరిగింది మళ్ళా నేను చెప్పేది. అప్పుడు ఇంకా లెఫ్ట్ ప్రభుత్వం ఉంది అధికారంలో. ఈ అవును. తీర్పు 15, 20 ఏళ్ల క్రితం సంగతి. అట్లాంటివి ఉత్తరాదిన బాగా చూసేవాళ్ళు. అమ్మాయి, అబ్బాయి ఎలోపింగ్ అయినా ముఖ్యంగా అమ్మాయి తరఫు నుంచే పంచాయతీలు ఎక్కువ జరిగాయి. అవును. ఎందుకంటే మగపిల్లోడు అమ్మాయిని లేపకపోయినా వాడు మగోడే. రేప్ చేసినా మగోడే, ఉంచుకున్నా మగోడే, వదిలేసినా ఏది మగోడే, చేసినా మొగోడే. మగోడే. కానీ అమ్మాయిల వైపు నుంచే ఆ కాప్ పంచాయతీల తీర్పులు అట్లాంటి వరుసగా యూపీ గానీ, రాజస్థాన్ గానీ, బీహార్ గానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ ఇట్లా మనకి గుజరాత్‌లో కాప్ పంచాయతీలు లేవు. అక్కడ వేరే ఇష్యూస్ ఉన్నాయి. రిలీజియస్ కానీ కాప్ పంచాయతీలు ఎక్కువగా ఉన్నది మాత్రం ఇవి. అడపాదడపా రాజస్థాన్‌లో కూడా బాగా జరిగాయి. అట్లాంటి ఈ హానర్ కిల్లింగ్స్ అని చెప్పుకుంటూ, హానర్ కిల్లింగ్స్ అనడంలో కూడా ఒక ఆమోద ముద్ర వేయడం. హ్మ్. అంటే హానర్ అంటే పరువు. పరువు హత్యలు అని పేరు పెట్టారు. అయి చూసి మన తెలుగు మీడియా కూడా పరువు హత్య అని కాయిన్ చేసింది. ఇది తప్పు. అంటే నీకు నార్త్‌లో కూడా బాగానే వ్యతిరేకత వచ్చింది. రాజస్థాన్ చట్టం చేసింది మొదటిసారిగా. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరువు హత్యల నిషేధ చట్టం కూడా చేశారు. ఈ దేశంలో ఎంతో అంతో ఎక్కడైనా ఈ కుల దురహంకార హత్యల్ని నిషేధించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ హయాంలో రాజస్థాన్. అయితే ఇప్పుడు బీజేపీ వచ్చింది. అవును. వాళ్ళు ఇప్పుడు దాన్ని కూడా అంటే పరువు హత్యలు జరగాలి. హ్మ్. ఆ పరువు హత్యల్ని నిరోధిస్తూ ఉండే చట్టాన్ని కూడా ఇవాళ దాని మీద కూడా అక్కడ చర్చ జరుగుతుంది ఎత్తేయాలన్నట్టు. అంటే మీరు పరువు హత్యలని నేను చెప్పేసి వస్తా మన పరువు హత్యలకు వచ్చే ముందు. ఆ! అంటే ఇట్లా ఉత్తరాదిన ప్రారంభమైనటువంటి ఈ ధోరణి ఒక 10-15 ఏళ్ళుగా మన దక్షిణాదికి కూడా వచ్చింది. తమిళనాడులో చూసాం, కర్ణాటకలో చూసాం, ఒకటి అర కేరళలో చూసాం, ఇక మన తెలంగాణ. అట్లా చూసినట్లయితే మంతెన మధుకరు, భువనగిరి నరేష్, ఇట్లా వరుసగా చాకలబ్బాయి, అట్లా బీసీలు, ఎస్సీలు, బీసీలు, ఎస్సీల మధ్య కూడా చాలా జరిగినాయి. ఓసీల మధ్య జరిగినాయి. ఎక్కువగా బీసీలు, ఎస్సీలు జరిగినాయి. మనం 128 జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో. అందులో ఎక్కువగా బీసీ, ఎస్సీల మధ్య ఉన్నాయి. అలాగే అసలు ఓసీలు, బీసీలు లేవని కాదు. ఓసీలు, బీసీల మధ్య కూడా ఉన్నాయి. 2 ఓసీల మధ్య కూడా ఉన్నాయి. అవును. హేమంత్ అనే కోమటి అబ్బాయిని రెడ్డీస్ అవంతికని చేసుకున్నందుకు రెడ్డీస్ కుటుంబం, అమ్మాయి రెడ్డీస్ కుటుంబానికి చెందిన అమ్మాయి, వాళ్ళు కూడా చంపేశారు. సో ఒక ముగ్గురేమో ఓసీలు చనిపోయారు. ఇక మిగతా ఎక్కువ మట్టుకి దళితులు చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో అంటే దళితులు ఎవరిని పెళ్లి చేసుకున్నా సమాజం ఒప్పుకోదు.
దాన్ని అంగీకరించదు. అట్లా అయితే మొత్తంగా సో కాల్డ్ పరువు హత్యలు, కుల దురహంకార పితృస్వామిక మనం మర్చిపోరాదు. ఇవి కుల, కామ, పితృస్వామిక దురహంకార హత్యలు. హ్మ్. ఎందుకంటే అబ్బాయిలు ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఈ హత్యలు కనపడట్ల మనకి. హ్మ్. ఇష్టమైతే యాక్సెప్ట్ చేస్తున్నారు, లేకపోతే ఊరవతల పెడుతున్నారు. దళిత అమ్మాయిని నేను చాలా కుటుంబాల్లో చూసా. గౌడ్స్, యాదవులు, చాలా ఊర్లలో ముదిరాజులు అవును. ఎస్సీ అమ్మాయిల్ని ఇష్టపడి చేసుకోవడం, లేదా ఎస్టీ లంబాడి అమ్మాయిలు కానీ ఇట్లా ఇష్టపడి చేసుకోవడం. కానీ మళ్ళా తీసుకుపోయి బయట పెట్టడం, లేకపోతే ఎక్కడో పెట్టడం. కొన్ని రోజులకి మళ్ళీ కుటుంబంలో పెళ్ళిళ్ళు చేసుకోవడం. కొంతమంది చేసుకుంటున్నారు, లేకపోతే మాత్రం కుటుంబంలో కలుపుకోవట్లేదు. ఇది అబ్బాయి చేసుకున్నప్పుడు. కానీ ఆ అమ్మాయి చేసుకున్నప్పుడు మాత్రం ఈ తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే అమ్మాయి తన తన నిర్ణయానుసారం పెళ్లి చేసుకోవడం తప్పు. కట్టుబాటు దాటకూడదు. కుటుంబం కట్టుబాట్లు దాటకూడదు. అదొక పెద్ద అబ్జెక్షన్. 2 అమ్మాయి బయటికెళ్ళి పెళ్లి చేసుకుని ఇతర కులాలతో చేసుకుంటే కుల సంకరం అవుతుంది అని చెప్పి మనుధర్మం చెప్తుంది. స్పష్టంగా చెప్తోంది. అబ్బాయిలు చేసుకోకూడదు అనేది ఎక్కడ స్పష్టంగా మనుధర్మం మాట్లాడలే. కానీ అమ్మాయిలు కులం దాటిపోతే వర్ణ సంకరం జరుగుతుంది. ఇది చూడండి. అమ్మాయిలు వెళ్తేనే ఉందని స్పష్టంగా ఉంది మనుధర్మంలో. ఇదొక అంశం. ఓకే. అట్లాగే ఆస్తి. అమ్మాయి చేసుకుంటే అమ్మాయి ఆస్తి బయటికి పోతుంది. ఇప్పుడు అమ్మాయి బీసీఓ, ఓసీ అమ్మాయి ఓ ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకుందనుకో, వీళ్ళ ఆస్తి ఎస్సీ అబ్బాయికైతే పోతుందని వాళ్ళు అనుకుంటారు. అంటే ఆ అమ్మాయి ఆస్తే ఆ అమ్మాయికే హక్కు ఉంటుంది. కానీ ఆ అబ్బాయిని పెళ్లి తక్కువ కులానికి చేసుకున్నాక చెందిన వాళ్ళకి ఆస్తి పోతుంది. అంటే అబ్బాయికి పోతుందా లేదా అనేది ముఖ్యం కాదు. కానీ ఈ అమ్మాయి ఆస్తి విడగొట్టుకుని ఆ కుటుంబంలో కలుస్తుంది. ఆ! అతనికి పిల్లల్ని కానీ ఈమె ఆస్తి మళ్ళీ అతని పిల్లలకి పోతుంది. అంటే వారసత్వంగా తాత ముత్తాతల నుంచి ఆ ఆ కుటుంబం అబ్బాయిలకే చెందాలి. జనరల్‌గా ఎందుకు కొడుకుని కంటారు? అంటే ఆస్తికి వారసుడని. అవును. కాబట్టి ఆస్తికి వారసుడు కొడుకు ఆ కుటుంబంలోనే ఉండాలి. అందుకనే మనం ఇది బాగా స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి అమ్మాయి మళ్ళీ ఆస్తి తీసుకుని అవతల వెళ్తే మన ఆస్తి ఇప్పుడు వాళ్ళకి ఒక 4 ఎకరాలు ఉందనుకో, 2 ఎకరాలు తీసుకుని వెళ్తుంది కదా! మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాబట్టి, మా ఇష్టం లేని పెళ్లి చేసుకుంది కాబట్టి, మేము ఆస్తి ఇవ్వము అని అనడానికి లేదు. ఆస్తి అంటూ ఉంటే. అవును. కాబట్టి ఆస్తి కూడా ఒక అంశం. మన ఆస్తి బయటకి ఎంటిపోవడం అది కూడా తక్కువ కులాలోళ్ళకి అనేది కూడా ఇందులో ఉంది. కనపడదు కానీ. కాబట్టి ఇది మేజర్‌గా కుల దురహంకారం, తర్వాత పితృస్వామిక దురహంకారం. ఈ రెండిటితో పాటు క్లాస్ కూడా ఉంది. అదే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, పెద్ద ఇండస్ట్రియలిస్టో, లేదా ఒక పెద్ద రాజకీయ నాయకుడో ఓసీలని పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఎస్సీలు, ఎస్సీలు చేసుకున్నారు. మనకు తెలీదా చరిత్రలో? అవును. చాలా మంది చేసుకున్నారు. మన కాలపు రాజకీయాల్లో కూడా చేసుకున్నారు. వివేక్, వినోద్ వీళ్ళందరూ. అలా చేసుకోవడం అనేది ఇవాళ కులాంతర వివాహాల బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పారు. కులాంతర వివాహాలు చేసుకుంటేనే కులం నిర్మూలన. కంచం పొత్తు, మంచం పొత్తు అని ఎంత స్పష్టంగా చెప్పారు. దాన్ని అందరూ మాట్లాడేవాళ్లే కానీ ఎవరు అంటే ఎక్కువ భాగం పాటించారు. ఇప్పుడు కొంత మార్పు వస్తుంది. ఎందుకంటే కాలేజీల్లో ఇష్టపడి చేసుకునేవాళ్ళు, ఉద్యోగాల్లో చాలామంది ఎస్సీలు కూడా చేరారు కాబట్టి అభ్యంతరకరంగా లేకపోవడం. ఎందుకంటే వాళ్ళు కూడా క్లాస్ పరంగా కొద్దిగా ఎదిగారు కాబట్టి కొంతమందికి అభ్యంతరం కనిపించట్లా. అయితే మొత్తంగా అభ్యంతరం లేదా అంటే ఇంకా అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి ఈ కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి. మనం చాలా కుటుంబాల్లో చూస్తున్నాం కదా! ఇష్టమైతే వాళ్ళు అంగీకరించవచ్చు, లేకపోతే దూరం పెట్టొచ్చు. కానీ ఈ రకమైన హింసకి పాల్పడుతున్నారు. కుటుంబానికి పరువు పోయింది అని వెలవెల్లాడుతున్నారు. ఈ పరువు చుట్టూ ఉన్నటువంటి ఒక దురహంకారం, ఆధిపత్య భావజాలమే ఈ హత్యలకు ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద కులం వాళ్ళు చిన్న కులం వాళ్ళని చేసుకుంటే పరువు హత్య జరుగుతుంది. కానీ ఒకే కులం అంటే చిన్న కులాలలో వాటిలో కూడా ఇప్పుడు మాల వాళ్ళను మాదిగ వాళ్ళు చేసుకున్నా, మాదిగ వాళ్ళను మాల వాళ్ళు చేసుకున్నా, ఈ తక్కువ కులం అని చెప్పుకోబడే వీళ్ళు కూడా ఇట్లనే ఉన్నారు. మరి దీన్ని ఎట్లా ఏ విధంగా చూస్తారు? పరువు హత్య అంటారు. ఇది కూడా కులమే. మళ్ళా ఇక్కడ కూడా కులం. ఇది వాస్తవం. మేమే మాల మాదిగల పంచాయతీలు చేసాం. హెచ్ఆర్ఎఫ్ జీవన్ సార్ గోదావరికి చెందినటువంటి ఒక పంచాయతీ తెస్తే మా ఆఫీస్లోనే మాల కుటుంబాలందరూ ప్రోగ్రెసివ్ సింగరేణి ఎంప్లాయీస్, టీచర్లు, హెడ్ మాస్టరు, అన్నదమ్ములు. అమ్మాయి డాక్టర్, అబ్బాయి ఐఐటీలో చదివారు. మంచి అబ్బాయి మాదిగ, అమ్మాయి మాల. అబ్బాయి ఐఐటీ అంటే మంచి ఎంతో కష్టపడితే ఐఐటీలో అడ్మిషన్ రాదు.
సో వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్కూల్ తెలిసిన పరిచయం, ఒకే ఊరోళ్ళు, ఇష్టపడి పెళ్లి చేసుకుంటే పంచాయతీ అయింది మా ఆఫీస్లో. ఎందుకంటే అబ్బాయిని చంపేస్తామని ఆ అమ్మాయి అన్నదమ్ములు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆ పరిస్థితుల్లో అప్పటికే మధుకర్ మంత్ అనేది ఇష్యూ అయింది, ప్రణయ్ది అవ్వలేదు. కానీ అప్పటికే ఈ నరేష్ కొన్ని అయినాయి, ఒక 5-6 అయినాయి అప్పటికి. చంపేస్తారేమని వాళ్ళు హెచ్ఆర్ఎఫ్ దగ్గరికి వస్తే, సార్ మా దగ్గరికి తీసుకొస్తే మాట్లాడితే ఎంత ఆశ్చర్యపోయామంటే, మాదిగ లంజావుడికి నువ్వు మా అమ్మాయి కావాలా, మా ముందే మా అమ్మాయి కావాలా మీకు అని చెప్పి ఆమె అన్నదమ్ములు ఈడికొచ్చి బతికిపోయినావు ఈ ఆఫీస్కి వచ్చి, వేరే చోట అయితే వేసేద్దాం చంపేద్దాం అన్న టైప్లో మాట్లాడారు. సరే వాళ్ళ ఆవేశాన్ని చల్లార్చి, మీకు ఎంత కోపం ఉన్నా మీకు ఇష్టం లేకపోతే పిలవకండి, మీ ఇళ్లల్లో మంచి చెడులకు పిలవకండి అంటే ఎవడు పిలుస్తారు వాళ్ళని అని మస్తు తిట్టారు. అట్లా చాలా అంటే చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది మేము. మీరు వాళ్ళ పట్ల వైలెన్స్కి వెళ్ళొద్దు, వాళ్ళని బతకనివ్వండి, మీకు ఇష్టమైతే వాళ్ళకి పిల్లలు పుడితే వెళ్ళండి, వాళ్ళు పిలిచి సాదరంగా ఆహ్వానించి వాళ్ళని ప్రేమగా చూడండి, మీకు ఇష్టం లేకపోతే అది కూడా వద్దు, కానీ వాళ్ళ మీద వైలెన్స్ ప్రయోగించొద్దు, పిల్లోని చంపొద్దు అని చాలా రకాలుగా కన్విన్స్ చేసి మేము రాయించుకున్నాం. అట్లా మా దగ్గరికి వచ్చినవన్నీ కూడా మేము అట్లా హ్యాండిల్ చేసాం. ఇది ఉదాహరణకు చెప్పాను, అట్లాంటివి చాలా ఉన్నాయి. మాదిగల మధ్య, మాదిగ డెక్కల మధ్య, మళ్ళీ మాదిగ ఉపకులాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి కుల అంతరాలు ఎంతగా ఉన్నాయంటే, ఈవెన్ మనం వర్గీకరణ మూమెంట్లో కూడా మేము అదేది చూసాం. వర్గీకరణ న్యాయమైన డిమాండ్, బీసీలకి ఎట్లా వర్గీకరణ ఉందో ఇక్కడ వర్గీకరణ చాలా న్యాయమైందని భావించి మేము సపోర్ట్ చేస్తే, మేము మాల కుటుంబాల నుంచి, ముఖ్యంగా మాల నాయకుల నుంచి చాలా దాడిని ఎదుర్కొన్నాం. బూతులు తిట్టారు మమ్మల్ని కూడా. అప్పుడు ఎట్లా అంటే, ఉషా మెహ్రా కమిషన్కి మేము వర్గీకరణ న్యాయమైందని ఇస్తే వస్తుంటేనే గిరావులు చేశారు మాల నాయకులు. ఫోన్లు చేసి ఏమన్నారంటే, మీరు ఎందుకు మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీకేం పని అని ఇంకా తిట్లతో, ఓసీలకి మీకేం పని, 50 మార్కులు వచ్చిన మాలోడికి సీట్ రాదు, కానీ 35 మార్కులు వచ్చిన మాదిగోడికి సీట్ వస్తే ఎట్లా కడుపు రగిలిపోద్దో తెలుసా అని మాట్లాడారు. సరే, ఇంతో అంత ఐఏఎస్లు, ఐపీఎస్లు, టీచర్లు, ఇంజనీర్లు అయినా ఎస్సీలో మాలకులం వాళ్ళు అంత బాధపడితే, బీసీల్లో ఉన్నారు కదా, ఏలో ఉన్నవాళ్ళు, అంటే అట్టడుగున ఉన్నవాళ్ళు, బీసీ ఏలో ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళ నుంచి అసలు ఇప్పటికీ ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వనోళ్ళు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వనోళ్ళు కూడా ఉన్నారు. అంటే బీసీలో కొన్ని కులాలు, అంటే దాంట్లో తక్కువ పేదరికం అంచున ఉన్నవి. బీసీల్లో అందరూ క్రీమి లేయర్ కాదు, అందరూ గౌడ్స్, ముదిరాజులు, పద్మశాలీలు, కాపులు ఉన్నట్లుగా లేరు. కాబట్టి ఆ బీసీలో ఉన్న అట్టడుగు వాళ్ళు కూడా పాపం, వాళ్ళ 60 మార్కులు వీళ్ళకి 50కి రావంటున్నాడు, వాళ్ళకి 60 వచ్చినా రావు కదా, మరి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వలేదు, వీళ్ళు అయినంత కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వాల. వీళ్ళ బీసీలకి ఈ దేశంలో చాలా అన్యాయం జరిగింది. మరి అంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉండడాన్ని మనం సమర్థిస్తూనే, ఆహ్వానిస్తూనే, బీసీలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యంలో కానీ ఇతరత్ర అన్యాయం జరిగింది. అందుకే పాపం వాళ్ళు కుల జనగణన అని ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ అక్కడ కూడా అంగీకరించట్లా. రేపొద్దున వర్గీకరణలు అయ్యి అక్కడ కూడా జనగణన అయ్యి ఆయనకు ఇంకేం వస్తాయో తెలియదు, కానీ ఇప్పటికైతే అంటే వితిన్ ద కోటా సబ్ కోటా కూడా ఈ డిస్క్రిమినేషన్ ఉంది. మేము మహిళా బిల్లు అప్పుడు కూడా చూసాం. మహిళా బిల్లులో అనివార్యంగా బీసీలకు వస్తాయి, సారీ బీసీలకు కాదు, అనివార్యంగా ఎస్సీ ఎస్టీలకు వస్తాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఆమోదించి పొందుపరుచుకున్నాము, చట్టం దాల్చాయి కాబట్టి, చట్టం ఏర్పడ్డాయి కాబట్టి. కానీ ఏ మహిళా రిజర్వేషన్లలో కోటాలో సబ్ కోటా చూస్తే ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, కానీ బీసీలకు లేవు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లు చట్టసభల్లో అమలు కాలేదు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు బీసీలకు రిజర్వేషన్లు లేకుండా ఈ రిజర్వేషన్లకు అర్థమే లేదు అని వాళ్ళు కొట్టిపడేశారు. కానీ మొత్తంగా మహిళా బిల్లుకి వచ్చే వరకు వాళ్ళు కూడా మహిళలకు సీట్లు ఎందుకు అనుకున్నారు. కాబట్టి మహిళలకు వచ్చినా, కోటాలో సబ్ కోటా వచ్చినా కులం పనిచేస్తుంది, అదొక వాస్తవం. అందుకని మీరు అన్నట్లుగా నిజంగా ఓసీ ఎస్సీల మధ్య అయితే పోనీ కుల అంతరం ఉందనుకోవచ్చు, వీళ్ళకి కూడా ఎందుకు ఉంది అని అంటున్నారు కదా, ఉంది. విత్ ఎస్సీలో ఉంది, కులమే, ఇంకేముంటుంది. కొన్ని చోట్ల క్లాస్ కూడా ఉంటుంది. కులానికి
ఇప్పుడు మీకోటి తెలుసా? వితిన్ ద సేమ్ సబ్ కాస్ట్ మాదిగల్లోనే, అవును. మాలల్లోనే అంటే మాల, లంబడ అవి గూడా వచ్చాయి మా దగ్గరికి. హ్మ్. ఎందుకు అంటే అక్కడ క్లాస్ పనిచేస్తుంది అండ్ జెండర్ పనిచేస్తుంది. ఆడపిల్ల నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం. అరే! మీ కులమే గదా! మీ కమ్యూనిటీ అంటే ఆ కుటుంబాలు చెత్త కుటుంబాలు. ఆళ్ళింకా వ్యవసాయం చేసుకునే కుటుంబాలు. అంతే. ఇట్లా మాట్లాడతారు. అసలు ఎట్లా అంటే నేను చెప్తా కదా! విప్లవకారులు అనుకునే చోట గూడా ఒక ఓసీ ఓ తల్లి, తండ్రి ఓసీ, బీసీలు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. అందులో అమ్మాయి బంజారా అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేశారు. కానీ ఒక నాయకుడు మాట్లాడతాడు. హ్మ్. నీకు దొరక వాడే దొరికిండా? ఆ! పలానా క్యాస్ట్ ఆ లంబడోడు దొరికిండా? అంటే కులం ఎంత క్రూరంగా ఉంటది అనడానికి నేను ఈ ఉదాహరణ చెప్తున్నా. అమ్మా, నాన్నకి లేని అభ్యంతరం కూడా పార్టీ నాయకులు వ్యక్తం చేశారంటే, అంటే వీళ్ళే ఇ ఇంత కుల దురహంకారాన్ని ప్రదర్శిస్తే, ఆల్రెడీ పితృస్వామిక భావజాలం, హ్మ్. సాంప్రదాయ భావజాలాలు, ఫ్యూడల్ థింకింగ్ ఉన్న ఆ తల్లిదండ్రులు ఎట్లా ఇంకెంత ఆలోచించాలి? చేస్తారు. ఇట్లా మేము ఎన్నో చూసాం. ట్రైబల్స్ కూడా ఆఖరికి. ట్రైబల్స్ గూడా ఇంకొక ట్రైబల్‌ని ఎంచుకున్నప్పుడు వాళ్ళు పేదోళ్ళనుకో, వీళ్ళ క్లాస్, వీళ్ళ స్తోమతకి తగ్గలేదనుకో, అప్పుడు గూడా అదే దురహంకారం. అంటే ఎటు తిరిగి నేనేం చెప్తున్నా అంటే, కులం ఉంటదనుకో, వితిన్ ద క్యాస్ట్ ఎందుకు జరుగుతున్నాయి? మీరు అడిగారు. అక్కడ ఏదో సబ్ క్యాస్ట్ తేడా ఉందనుకో, అసలు ఆ తేడా లేకుండా ఎందుకు హ్మ్. జరుగుతున్నాయంటే మళ్ళీ జెండర్. అర్థమైందా? మా ఓకే. అమ్మాయికి మేమే చేయాలి. అంతే. అంటే వితిన్ ద సబ్ క్యాస్ట్. సబ్ క్యాస్ట్‌లో గూడా జరుగుతున్నాయి. అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆఖరికి ఎక్కడికొచ్చి ఆగుతామంటే జెండర్. జెండర్. అన్నీ ఉన్నా ఏ కులం లేదు. ఏ మతం లేదు. ఈవెన్ ముస్లిమ్స్‌లో, ఈవెన్ క్రిస్టియన్స్‌లో ఉన్నాయి తేడా. ఇక క్రిస్టియన్స్ అంటే ఓసీ క్రిస్టియన్‌లు ఓసీలే, బీసీ క్రిస్టియన్‌లు బీసీలే, ఎస్సీ క్రిస్టియన్స్ ఎస్సీలే. అందరూ క్రిస్టియన్స్ ఒకటి గాదు. ఈ మతమైతే మార్చుకున్నారు గానీ, వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఉందా? నేను ఎంతమందిని చూసినా. కమ్మ క్రిస్టియన్స్ ఉంటారు. ఆళ్ళు కమ్మోళ్ళకే పిల్లల్నిస్తారు. రెడ్డి అవును. క్రిస్టియన్స్ మస్తుగుంటారు రోమన్ కాథలిక్స్. వాళ్ళు పోయి ఏ ఎస్సీ, బీసీలకి ఇస్తుండ్రా? ఇవ్వరు. ఎక్కువగా ఎస్సీలు ఉన్నారు క్రిస్టియన్స్‌గా. వాళ్ళకిచ్చిండ్రా? అందరూ క్రైస్తవులే గదా! అందరూ హ్మ్. అదే చర్చికొస్తారు గదా! ఇంకా కొన్ని చోట్లయితే కులాల వారి చర్చిలు గూడా ఉన్నాయి. కాబట్టి కులం ఎంత ప్రధానమైంది భారతదేశంలో. కులంకి పాటు పితృస్వామ్యం ఎంత బలమైనది. ఈ 2 జోడిస్తే జరిగేటువంటిదే ఈ హత్యలు, ఈ దాడులు. సో, ఇక్కడ కులంతో పాటు కుటుంబంలో ఒక ఇద్దరు ఆడపిల్లలు, ఇంకా తర్వాత మగపిల్లలున్నారనుకో, ఒక ఆడపిల్ల పోయినా గూడా ఇంకో ఆడపిల్లను ఇంట్లో చూసుకునేవాళ్ళు. వీళ్ళనుకున్నట్టుగా ఆడపిల్లని చూసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ అమృత విషయంలో ఒక్కతే ఆడపిల్ల. సో, ఆ మారుతిరావుకు ఇంకా వేరే గత్యంతరం లేదు. ఈ పిల్లను ఇంటికి తీసుకొచ్చుకోవడం తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదు. అది ఒకవేళ ఇట్లా చేస్తేనన్నా వస్తదేమన్న ఉద్దేశంతోనే చేసిండు అని అనుకోవచ్చా? అంటే కారణాలు ఎన్నైనా వెతుక్కుంటాం. అంటే ఒక జంటకి పిల్లలు లేకపోవడం ప్రామాణికత కాదు. ఒకటే పిల్ల, ఒకటే పిల్లాడు ఉండడం గూడా ప్రామాణికత కాదు. వాళ్ళిద్దరూ మేజర్‌లయ్యారా? ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేదే ఇక్కడ ముఖ్యం. మనకి చట్టబద్ధంగా సంక్రమించిన హక్కుల రీత్యా చూసినా వాళ్ళకి వయోపరిమితి తీరింది. అవును. ఇష్టపడ్డారు. అది కుటుంబం ఒప్పుకోదు. ఒప్పుకోనప్పుడు బయటికెళ్ళి పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు ఓపిక పడితే వాళ్ళే వచ్చేవాళ్ళేమో. ఇప్పుడు మనం మన మన కళ్ళ ముందు ఎన్నో కులాంతర, మతాంతర వివాహాల్లో చిరంజీవి కూతురు విషయంలో జరిగింది గదా! చిరంజీవి కూతురు విషయంలో జరిగింది. ఆయన ముందు పట్టించుకోలేదు. ఆ! ఆ తర్వాత పాప పుట్టాక తిరిగి ఏవో డిస్ప్యూట్స్ వచ్చినాయి. అవును. వచ్చినప్పుడు ఆమె కాంటాక్ట్ చేసింది. అప్పుడు ఆయన కూడా కొందరి పెద్దల సలహాతో నాకు కాల్ చేశారు. హ్మ్. ఆయన గూడా అమాయకంగా అడిగారేంటంటే, హ్మ్, మా అమ్మాయి వస్తా అంటుంది తెచ్చుకుంటాం గానీ, మరి ఆ పిల్ల సంగతి అంటే చిన్న పాప అప్పుడు. చిన్న పాప మీ అమ్మాయితోటి వస్తుంది అంటే, ఆయన అన్నాడు ఇదే పదం. హ్మ్. వాళ్ళ సొత్తు మనం తెచ్చుకుంటే తప్పు కాదా అన్నాడు. అంటే అందరిలో అదే ఉంది. పిల్ల పుట్టాక ఆమె అవతల వాళ్ళ సొత్తు. సరే అక్కడ క్యాస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐ థింక్ అబ్బాయి బ్రాహ్మిన్ ఏమో నాకు హ్మ్. గుర్తులేదు. కానీ ఏదైనా వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళ కదా అనేది. అట్లా ఏం లేదు. ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. తల్లి ఇప్పుడు బయట దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్‌లో, బయట కంట్రీస్‌లో షేరింగ్ కస్టడీనే ఉంటుంది. అవును. మన దగ్గర 5 ఇయర్స్ వరకు తల్లికి కస్టడీ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత సిట్యుయేషన్స్‌ని బట్టి 8 ఇయర్స్ వరకు. 8 తర్వాత పిల్లల చాయిస్. కానీ ఈ కులాంతర, మతాంతర వివాహాల్లో
అది గూడా అడ్డమొస్తుంది. అంటే పిల్లలు విడిపోతే ఆ పిల్లల్ని పంచుకునే కాడ గూడా కులం పనిచేస్తుంది. ఇయన్నీ ఉన్నాయి. చాలా, చాలా, చాలా కోణాలున్నాయి. మనం జెండర్ యాస్పెక్ట్ గాని, క్యాస్ట్ గాని అంత ఈజీగా పక్కన పడేసేది కాదు. ఇక మన మారుతిరావు గారికొస్తే అతనికి అనిపించొచ్చు. ఇవాళ సమాజం కోణంలోంచి చూస్తే, అయ్యో! ఒక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎళ్ళిపోతే ఎట్లా? ఎళ్ళిపోతే ఎట్లా? అంటే వాళ్ళని కలుపుకునే అవకాశం ఉంది. ఎక్కడికి ఎళ్ళిపోరు. మీరు ఆలోచించండి. కులాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన తల్లిదండ్రులకి శాశ్వతంగా విడిపోవడం కాదు కదా! ఇప్పుడు మీరన్నారు ఒక్క కూతురు తెచ్చుకోవాలి ఎట్లా అంటే, తెచ్చుకో. హ్మ్. నీ తన కూతురు తనకి నమ్మకం కలిగించి తెచ్చుకుంటే ఏమంటారు? అట్లా తెచ్చుకున్నోళ్ళని చూపియమంటారా? ఓసీ, ఎస్సీల మధ్య కమ్మ, ఎస్సీ. నిన్న గూడా నాకొక ఫ్రెండ్ వచ్చింది. హ్మ్. వాళ్ళు కమ్మ ఎస్సీలు చేసుకున్నారు. అట్లాగే రెడ్డి ఎస్సీలు చేసుకున్నారు. బ్రాహ్మిన్స్ ఎంతోమంది చేసుకున్నారు. వాళ్ళందరూ కలుపుకోలేదని మీరు అనుకోకండి. కలుపుకున్నారు. కాబట్టి ఆ సహనం అతనికి లేకపోవడం, ఆ దురహంకారం, డబ్బు డబ్బు మదం, డబ్బు అహంకారంతో జరిగింది తప్ప, అతనికి బిడ్డ మీద ప్రేముంటే, ప్రేమగా పిలిస్తే ఆ పిల్ల ఎందుకెళ్ళదు? తర్వాతైనా వెళ్తది గదా! అప్పుడు అవును. ఎళ్ళదేమో. ఓ సంవత్సరం తర్వాత ఇగ ఎందుకు మనకి గొడవలు? మేము పుట్టినరోజుకొస్తామనో, పిలవండి పుట్టినరోజుకి. మీ ఇంటికి పుట్టినరోజుకొచ్చి వాడి ఫస్ట్ బర్త్‌డేకి మేము గూడా ఎళ్ళాం. చాలా బాధేసింది ఆ రోజు ప్రణయ్ లేడు. మరి ఆ ఫస్ట్ బర్త్‌డేకే మేమందరం వెళ్లి ఆ బిడ్డని ఎత్తుకొని ఆళ్ళ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకున్నాం. ఆ రోజు ఇవన్నీ చేయకుండా ఉంటే వాళ్ళు గూడా వచ్చేవాళ్ళేమో మారుతీరావు. వాళ్ళు పెద్ద మనసు చేసుకుంటే, మారుతీరావు దంపతులు ఆ బర్త్‌డేకి రాకుండా ఎవరు ఆపుతారు? అవును. అందరూ ఉంటారు. ఆ రోజు అందరూ ఉంటారు. ఎవరేం చేయలేరు కదా! మరి అటువంటివి ఎందుకు మనం ఆలోచించం? అమ్మాయిని దూరం చేసేసారు. అమ్మాయిని మొత్తం ట్రోలింగ్ అంతా అదే. అవును. సో ఫేస్‌బుక్కుల నిండా అంతే. ఇప్పుడు నేను మీకు ఇంత క్లియర్‌గా చెప్పాను. ఇట్లా చేసిన వాళ్ళు కూడా చాలామందున్నారు మన అవును. కళ్ళ ముందే. అవును. అప్పటి వరకు రారు గానీ పిల్లలు పుట్టాకొస్తారు. అవును. అప్పటిదాకా ఉన్న కోపం పిల్లలు పుట్టగానే పోతుంది. పోతది. అవును. సో, అట్లా ఎంతోమంది ప్యాచప్ అయ్యారు. కలుసుకున్నారు, కలిసిపోయారు. ఇప్పుడు పిల్లలే ఎక్కువైనోళ్ళు గూడా ఉన్నారు. కులం లేదు, గిలం అవును. లేదు. అవును. ఓయమ్మ! ఆ పిల్లల్ని ముద్దు చేసే తీరు చూస్తే వీళ్ళకి కులం యాడుంది అడ్డొచ్చిన కులం ఎక్కడ పోయిందో అర్థం కాదు అర్థం. మాకు. అయితే నేనేమంటున్నాను 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని పిలుచుకుంటున్న మన భారతదేశంలో ఇంకా గూడా అరచేతిలో మనం ప్రపంచమంతా చూస్తున్నాం. ఇంకా గూడా కులం ఇంత పని చేస్తుందా? కుల పట్టింపులు కొంచెం తగ్గాయి అనేది వాస్తవం. అంటే ఈ సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ సంస్కృతి కొన్నిసార్లు ఆ అంతరాలను అనివార్యంగా తొలగిస్తుంది. అంటే ఉద్యోగాలు గాని, ఇతరత్ర. కానీ కులం పోలేదు. అసలు పోలేదు. కులం మూలాలే పోలేదు. హ్మ్. కాబట్టి కులం మూలాల్లో ఉంది. కులం ఉపరితల సమస్య అని విప్లవకారులు, కమ్యూనిస్టులు కూడా ఒకప్పుడు మాట్లాడారు. అది ఉపరితల సమస్య కాదు అని ఆఖరికి వాళ్ళు కూడా గుర్తించారు. అంటే అస్తిత్వ ఉద్యమాలు కొంత స్పృహను కూడా ముందుకు తెచ్చాయి. అందులో భాగంగా కులం ఉపరితలంకే పరిమితం కాలేదు. కులం వేళ్ళూనుకుని ఉంది భారతదేశంలో మూలాల్లోకి వెళ్ళిపోయి. కాబట్టి మూలాల్లో ఉన్న కులం ఖచ్చితంగా ఈ దేశంలో పని చేస్తుంది. నేను ఇంకా, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే బీజేపీ ఏ పాలక వర్గాలు ధైర్యం చేయలా. బీజేపీ వచ్చి ఈబీసీ తెచ్చింది. ఈబీసీ అవును. రిజర్వేషన్‌లు, ఈబీసీ. విప్లవ పార్టీ నాకు తెలిసిన ఒక విప్లవ నాయకుడు, చాలా పెద్ద నాయకుడు. నేనే అజ్ఞాత సూర్యుడిని, నేనే విప్లవ నాయకుడిని అనుకునే ఒక నాయకుడు. ఈబీసీకి అనుకూలంగా ఆహ్వానిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమంటే నేనే పార్టీకి అగ్రనేతను కాబట్టి, నేను అనుకూలంగానే నేనిస్తాను. మీరు ఒప్పుకోవాల్సిందే అన్నాడు. దాని మీద చాలా ఫైట్ అయింది మాకు. అంటే ఒక విప్లవకారుడు ఈ దేశంలో విప్లవకారుడికి కులం అర్థమైతే ఈబీసీ రిజర్వేషన్‌లని ఆహ్వానిస్తాడా? ఓకే. ఈబీసీలు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఈబీసీ సర్టిఫికేట్ పెడితే వాళ్ళకి ఆర్థిక ప్రోత్సాహాలు కొన్ని చోట్ల అవసరమైతే ఇవ్వచ్చు. కానీ కులానికి సంబంధించిన రిజర్వేషన్‌లుగా చూస్తే, ఇప్పుడు మీకు చూడండి కొన్ని చోట్ల ఈబీసీ వచ్చాక, ఈ మధ్య కాలంలో ఒక అనాలిసిస్ వచ్చింది. ఎస్టీవీ ఫిల్ కాలా, ఈబీసీ అయిపోయినాయి. వీళ్ళు ఎక్కువ మంది చదువుకుని ఉంటారు. హ్మ్. అర్హులై ఉంటారు. హ్మ్. ఈబీసీలు కదా వాళ్ళు, అంటే ఓసీలు. ఈజీగా మనం మళ్ళీ చూడండి ఎవరు కొట్టేస్తున్నారు వాటిని? ఈబీసీ కింద 10%.
ఓసీలు కొట్టేస్తున్నారు. ఆ మేరకి వీళ్ళకి నష్టం జరగట్లేదా? మీరు చెప్పండి. ఇంకో విషయం, ఎవరికైనా ఒక్క ఒక్క జాబ్ వచ్చిందంటే ఒక కుటుంబంలో వాళ్ళు ఆకలి నుంచి బయటపడినట్టే. పేదరికం నుంచి బయటపడిన అటెండర్ జాబ్ అయినా అవును. సరే అవును. మనం చూసాం. మన కళ్ళ ముందు చూసాం. మనం అవును. ప్రజలతో బతుకుతున్నాం. ఒక కుటుంబంలో ఒకళ్ళకి జాబ్ వస్తే మినిమమ్ కుటుంబం వాళ్ళకి సెట్. గ్యారంటీ ఆఫ్ లైఫ్ అవును. ఉంటుంది. పేదరికం నుంచి వాళ్ళు బయటపడతారు. పెద్ద అవును. సొంత ఇల్లు కల నెరవేరుతుందా లేదా అవన్నీ తర్వాత విషయాలు గానీ వాళ్ళ పిల్లలు చదువుకోగలుగుతారు. వాళ్ళు తిండి తినగలుగుతారు. మంచిగా వాళ్ళు బతకగలుగుతాం. కంఫర్టబుల్‌గా అవును. బ్రతకగలుగుతారు. తిండికి, బట్టకి, నీడకి కొరత లేకుండా బతుకుతారు. అటువంటి ఉద్యోగాలలో ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయి. అంటే ఎన్ని రకాలు, ఇక ప్రైవేటైజేషన్‌లో అయితే ఇంకా చెప్పొచ్చు. కాబట్టి ఎవరు అల్టిమేట్‌గా కులాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఎవరు కులం వల్ల నష్టపోతున్నారు అనేది కూడా మనం చూడాలి. కానీ పోలేదా అంతరాలంటే తగ్గాయండి. తగ్గాలి, అనివార్యం. సమాజం చలనశీలం. ముందుకెళ్తున్నాం. ముందుకెళ్తున్నప్పుడు కులం తగ్గిన దాన్ని చూపించి తగ్గిపోయింది కదా అంటారు. ఎంత తగ్గిందనేది ముఖ్యం. ఆడవాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. యెస్, పబ్బులకు పోతున్నారు. ఓయమ్మ! ఇష్టమైన బట్టలే యేసుకుంటున్నారు. కాబట్టి ఎవరు చెప్పారు ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదని? అగో ఇదిగో స్వేచ్ఛ. అక్కడెక్కడో ఒక ఆమె మొగుడిని చంపింది. అసలు ఆడోళ్ళే మొగుళ్ళని చంపేస్తున్నారంటారు. ఏదో ఒక ఆమె మొగుడిని వదిలేసి ఎవరితో సంబంధం పెట్టుకుని పోయింది. చూసినారా ఆడోళ్ళు అక్రమ సంబంధాలు. ఇక మీడియా నిండా ఒక ఆమె చంపితే హోరెత్తిస్తారు. రోజు చచ్చిపోయిన ఆడవాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఇట్లా కులము పూర్తిగా పోలేదనేది సత్యం. కులం అయితే అంతరాలు కొంచెం తగ్గాయి. దాన్ని అంతవరకు చూడాలి. స్త్రీలు స్వేచ్ఛకి సంబంధించి కూడా అదే వర్తిస్తుంది. ఇక్కడ 'అమృత ప్రణయ్' విషయంలో 9వ తరగతిలోనే ప్రేమ. 9వ తరగతిలోనే ఏంటి అసలు? అంటే ఇంత చిన్న వయసులో వీళ్ళు ప్రేమించుకోవడం ఏంటి? ప్రేమించుకున్న తర్వాత ఇట్లా కులాన్ని కాదని ఇవన్నీ కాదని చెప్పేసి ఎళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం ఏంటని చెప్పేసి తల్లిదండ్రుల సంఘాలు కావచ్చు, ఈ ఆర్యవైశ్య సంఘాలు కావచ్చు, మారుతిరావుకు మద్దతుగా నిరసనలు తెలిపినాయి, ర్యాలీలు చేసినాయి. అంటే 9వ తరగతిలో ప్రేమ అవసరం అంటారా? ఎట్లా చూస్తాం అంటే దాన్ని? మీరు ఒకటి మర్చిపోవద్దు. అమృతాని కూడా ఆ విషయంలో అడిగాము. ప్రణయ్ పేరెంట్స్‌తో కూడా మాట్లాడాము. ప్రణయ్ అంటే మాకు చనిపోయాకే మేము వెళ్ళాం కాబట్టి. వాళ్ళేం చెప్పారంటే 9వ తరగతి నుండి పరిచయమే తప్ప అది ప్రేమ కాదు. ఎక్కడ 9వ తరగతి 9వ తరగతి నుండి ప్రేమ ఉంటే ఆ అమ్మాయి స్వేచ్ఛగా ఫ్యాషన్ డిజైనింగ్ వరకు ఎట్లా చదివింది? మీరు చూడండి. అమ్మాయి ఆ తర్వాత ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత చదువుకుంది కదా! అక్కడి దాకా ఎట్లా చదువుకుంటది? ఇతని ప్రేమ అంటే వాళ్ళు ఊరుకోరు కదా! తీసుకుపోయి ఎక్కడో పెట్టేవాళ్ళు. అవును. అప్పటిదాకా స్వేచ్ఛగా వదిలేసారంటే అమ్మాయి ప్రేమ అని తిరగకపోతేనే కదా! అది మనం కామన్ సెన్స్‌తో మిర్యాలగూడలో మాకు చాలామంది తెలిసిన వాళ్ళున్నారు. ఆర్గనైజేషన్స్ మా సంఘాలున్నాయి గదా! హ్మ్. మేమెళ్ళినప్పుడు మా సంఘాల వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ అమ్మాయి క్లాస్‌మేట్‌లతో మాట్లాడాం. ప్రణయ్ క్లాస్‌మేట్స్ అక్కడ మన పిల్లలు ఉంటారు గదా! మన కార్యకర్తల పిల్లలు గూడా వీళ్ళతో చదువుకున్నోళ్ళు ఉంటారు గదా! అదేమవుతదంటే ఇప్పుడు నేను నా సహచరుడు నాకు 13 నుండి జగిత్యాలలో 14 ఏటనే నేను 10th అయిపోయి 14 మధ్యలోనే వచ్చి ప్రింటింగ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యా. నా క్లాస్‌మేట్ తను. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ మీ పరిచయం ఎప్పుడంటే మేము 14 ఏళ్ల నుంచే అంటాం. అంటే 14 ఏళ్ల నుంచి ప్రేమ ఉన్నట్టా? కాదు గదా! పరిచయం. అంతే కదా! వాళ్ళకి గూడా అంతే ఉండొచ్చు. ఎవ్వరైనా ఇప్పుడు నువ్వు ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నావు. నీకు ఎప్పటి నుంచి తెలుసంటే నాకు 9th క్లాస్ నుంచి పరిచయం అనొచ్చు. అది ప్రేమ. ఇప్పుడు నా హస్బెండ్‌కి నాకు కూడా 18 ఏళ్ల లోపల ప్రేమ లేకపోవచ్చు కదా! క్లాస్‌మేట్ అంతే. అది ప్రేమని ఎందుకు అనుకోవాలి? హ్మ్. మేము కాలేజీ చదువు అయిపోయి విడిపోయే రోజు అప్పుడు మాట్లాడుకున్నాం. అయిపోయింది, చదువంతా అయిపోయింది. ఇంకా 18 నిండాల నాకు కూడా. కానీ ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ మేము పరిచయం అయినాక 11 ఏళ్ళకి చేసుకున్నాం. నాకు 25, తనకి 28 ఉండంగా. మరి అది స్టేబుల్ లవ్వే కదా! దాంట్లో ఎవరికీ నష్టం లేదు కదా! కుటుంబాల పరువు లేకపోతే కుటుంబాలని ఇబ్బంది ఎక్కడా లేదు. ఒప్పించుకొని చేసుకున్నాం. అంటే నేనేమంటున్నా అంటే యువతీ యువకుల ప్రేమను మనం అర్థం చేసుకునే తీరులో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఒక ఘటన జరగంగానే ఏకపక్ష జడ్జిమెంట్లు ఇవన్నీ. 9వ తరగతి నుంచి పరిచయం మాత్రమే అది. ప్రేమ కాదు. వాళ్ళు ఏ ఇంటర్‌లోనో, డిగ్రీలోనో అనుకున్నారు. అట్లాగే చాలా సినిమాల నిండా 1, 2 తరగతి క్లాస్‌మేట్సే అది విడిపోయేటప్పుడు ఆ పిల్లలేంటండి ఫ్రెండ్స్. ఇప్పుడు 'మనసంతా నువ్వే' అనే సినిమా తీసుకో. 'తునిగా తునిగా' అనే పాట ఉంటుంది. అందులో ఏం చూపించారు? విడిపోయేటప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్. అది సహజం.
ఏ ఫ్రెండ్స్ అయినా విడిపోయేటప్పుడు బాధపడతారు ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు. కానీ వాళ్ళకి పెద్ద చేసి అదే ప్రేమగా చూపించారు. వాళ్ళ కోసం వెతుక్కున్నది ప్రేమ అంటే ఉంటుందా అండి? 5 ఏళ్ళకి 10 ఏళ్ళకే ప్రేమలు ఉంటాయా? మరి ఎట్లా చూపించారు? 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ప్రేమలు ఉంటే ఇదే మారుతీరావు ప్రేమ. సమాజము ఆ సినిమాని ఎందుకు విమర్శించలేదు? ఏందిరా బాబు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి ప్రేమలు. అప్పుడు విడిపోయి మళ్ళీ వాళ్ళ కోసం వెతుకుంటారు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు. అది చాలా అప్సెట్ అంటే అసహజమైనది. అందుకని అట్లాగే తొలి ప్రేమ కాన్సెప్ట్ కూడా. అవును. ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే మంచిగా అనిపించవచ్చు. కుచ్ కుచ్ హోతా హై దిల్ మే. ఒక అబ్బాయిని చూస్తే కూడా అమ్మాయికి ఏదో అయిపోతుంది. అంటే అది హార్మోన్స్ ప్రభావం. కానీ దానికి తొలి ప్రేమ అనే కాన్సెప్ట్ని ఎవరు పెట్టారు చెప్పండి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వాళ్ళ బాడీ చెప్పిందా ఇది తొలి ప్రేమ వీడిని పెళ్లి చేసుకొని? అస్సలు చెప్పదు బాడీ. మైండ్ చెప్తుంది. మైండ్ కూడా ఇటువంటి కాన్సెప్ట్స్ని ఎక్కించిన చోట చెప్తుంది. ఓకే. ఇక్కడ ప్రణయ్ కూడా అమృతను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు. ఈ చనిపోవడానికంటే ముందు నాకు ఆస్తి కావాలి, అమృతను వదిలేస్తా అని చెప్పేసి మారుతిరావుతోని అడిగినాడు. ఇంత డబ్బు కావాలని చెప్పేసి డిమాండ్ చేసినాడు అని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉన్నది. అబద్ధం. ఉమ్. పచ్చి అబద్ధం అది. ఉమ్. అసలు వాళ్ళు అమృత ప్లేస్లో ఇంకా వేరే పేదవాళ్ళు ఉంటే ఎప్పుడో వదిలేస్తాడు. కేవలం డబ్బు కోసమే అమృతను. అట్లా మనం అనుకోవడానికి లేదండి. పేద అమ్మాయిల్ని, ఎస్టీ అమ్మాయిల్ని, కోయ ఆదివాసీ అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని కూడా మేము చూసాము. అట్లా ఏం లేదు. ఉమ్. ఉన్నారు కూడా బాగా మంచిగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సేమ్ క్యాస్ట్లో వదిలేసిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారండి. అన్నీ చూసి మేళ తాళాల మధ్య బ్రాహ్మణుడు పెట్టిన ముహూర్తంలో పెళ్లి చేసి కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా నెల తిరగకుండా వదిలేసి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా మనం చెప్పడానికి లేదు. అన్నీ మనం యాట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ కేసులో. అది కుల దురహంకారచ్చా, పితృస్వామిక దురహంకారచ్చా, అందులో డౌట్ లేదు. కానీ ఇవన్నీ సమర్థించే ప్రయత్నాలు. వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేసుకున్నారు కానీ ఇతని ఆస్తి చూసుకోలే. వాళ్ళు అసలు విదేశాల్లో సెటిల్ అయిపోదాం అనుకున్నారు. కానీ ఈ లోపల అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది కాబట్టి ఆగారు. ఇవన్నీ అబద్ధం. పంచాయతీలు ఎవరెవరు ముందు అయినాయో వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. అక్కడ ఎమ్మెల్యే వేణుగోపాల్ రెడ్డి ఎవరు ఉండే కదా, వేణుగోపాల్ ఆ టైంలో అందరితో మాట్లాడామండి. పంచాయతీ చేసిన ఓకే. వీరేశం తెలుసు, భరత్ అన్న అందరూ ఉన్నారు అందులో. సరే కొన్ని ప్రయత్నాలు మారుతీరావు బాధపడుతున్నాడని కొంతమంది చేశారేమో కానీ అబ్బాయి డబ్బు అడిగారని మాత్రం ఎవరు చెప్పలే. ఆ అబ్బాయి డబ్బు డిమాండ్ చేస్తే అప్పుడు వదిలేస్తాను ఆస్తిస్తే అని ఒక్కళ్ళు కూడా చెప్పలే. పంచాయతీలు చేసిన వాళ్ళు కూడా మారుతీరావు బాధను చూడలేకో ప్రేమను చూసో ఎందుకమ్మా అన్నట్టుగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా అంత క్రూయల్గా చంపమని చెప్పలేదు. అంత క్రూయల్గా అంటే ఈ అబ్బాయి మీద కూడా చెప్పలే ఆస్తడి గారిని. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? ఇది పెద్ద అభూత కల్పన. ఓకే. ప్రణయ్ చనిపోయిన తర్వాత వెంటనే అమృత వాళ్ళ తమ్ముని పెళ్లి చేసుకుంటుందని ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఆ అమృత వార్త తర్వాత ఆ అమ్మాయి రాఖీ కట్టింది ఎవరు చూడలేదా? ఉమ్, ఎన్నిసార్లు కట్టింది ఆ పిల్ల? ఫేస్బుక్లో అవును. రాలేదా? సోషల్ మీడియాలో రాలేదా? ఆ వార్త రాగానే అంటే ఆ వార్త కోసం అని తను కట్టిందా లేదా? ఈ వార్త చూసిన వాళ్ళు ఆ వార్త చూడలేదంటారా? నమ్మమంటారా? సోషల్ మీడియాలో వాడికి రాఖీ కట్టింది ఫోటోలు ఎవరు చూడలేదని నమ్మమంటారు. ఈ వార్త అందరికీ తెలిసింది కానీ ఆ వార్త తెలియలేదు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అమృత రెండో పెళ్లి చేసుకున్నది. అందుకోసమే ప్రణయ్ ఫోటోలన్నీ డిలీట్ చేసింది. అమృత ప్రణయ్ అని ఉన్న పేరుని తీసేసి అమృత వర్షిణి అని పెట్టుకున్నది. రహస్యంగా అమృత రెండో పెళ్లి చేసుకున్నది అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. చాలామంది చాలా మాట్లాడతారు. అసలు వాళ్ళ హక్కేంటి? వాళ్ళకున్న హక్కేంటో నాకు చెప్పండి. అసలు ఓకే. ఇలా అంటే అట్లా మాట్లాడడం తప్ప ఒప్ప అయితే చేసుకున్నదా చేసుకోలేదు మీకు కొంచెం నేనేం అడుగుతున్నా, ఇట్లా మాట్లాడడమే కరెక్ట్ కాదు. ఎవ్వరికి రైట్ లేదు జడ్జిమెంట్. ఒకవేళ చేసుకుంటే అప్రిషియేట్ చేస్తా, నాకు చేసుకుంటే తెలీదు. అప్రిషియేట్ కాదు చేస్తారు. చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నా నేను అప్రిషియేట్ చేస్తా. కానీ నేనేమంటున్నా అంటే ఎట్లా? మనకు వినండి, ఆ, మీరు అడిగినప్పుడు ఎదుటి వాళ్ళతో కూడా వినండి. ఆ అమ్మాయికి పెళ్లి చేసుకునే హక్కు ఉంది ఫస్ట్. ఉమ్, వితంతు వివాహాలు ఉమ్, ఏనాడో రాజా రామ్మోహన్ రావు టైలో ఉమ్, చట్టమే వచ్చింది వితంతు వివాహాలకి. వీరేశలింగం చేస్తే గొప్ప సంస్కర్త.
ఉమ్, వీరేశలింగం సంస్కర్త అని పాఠ్యాంశాలు పెట్టుకుంటాం. అమృత చేసుకుందంటగా అని అడుగుతాం. ఇది సమాజంలో ఉండే నీతి బాహ్యతకి, దిక్కుమాలినతనానికి, లేకపోతే ఏహ్యమైన సంస్కృతికి చిహ్నం. ఆ అమ్మాయి జీవితాంతం విడోగా ఉండాలని ఆలోచించడం కానీ, ఆశించడం కానీ క్రూరత్వం ఒకటి. రెండవది ఏంటంటే, ఆ అమ్మాయికి చేసుకునే హక్కు ఉంది. ఒకవేళ చేసుకుంది అని ప్రచారం చేస్తే అది చాలా తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయికి చేసుకునే హక్కు ఉన్నప్పుడు మనం ఎవరు? ఆ అమ్మాయి బయటకు వచ్చి నా భర్త ఇతనే అని చెప్తే చెప్పనివ్వండి. చెప్పే వరకు మనం ఎందుకు ఆగకూడదు? ఉమ్, ఇప్పుడు నాకు కూడా తెలీదు చేసుకుందో లేదో. నేను ఈ గ్యాసిప్స్ని ఎప్పుడు నమ్మను. ఇవన్నీ గాసిప్స్ని పట్టుకొని మనం చర్చలు చేయడం చాలా తప్పు. అది మన డిగ్రేడెడ్ వాల్యూస్ని చూపిస్తుంది. అంటే ప్రణయ్ హీన ఫొటోస్ అన్ని డిలీట్ సంస్కారం చేసి లేదండి. నేను అదే చెప్తున్నా. ఒక హీన సంస్కారంలోకి మనం వెళ్ళకూడదు. ఉమ్, సమాజం ముందుకెళ్ళడం అంటే సంస్కారాన్ని కూడా మనం పెంచుకోవాలి. విలువల్ని హీనపరచుకోవద్దు. ఆ అమ్మాయి అమృత వర్షిణి అని పెట్టుకోనివ్వండి. ఎందుకు ఉండాలి? ప్రణయ్ చనిపోయాడు. ఆ పిల్లోడికి ఒక లైఫ్ కావాలేమో, తనకు ఒక లైఫ్ కావాలేమో. ప్రణయ్ మీరు ఈ మాట అంటున్నారు కదా, నేను చాలామంది పెళ్ళవుతుంది కదా, పెళ్ళవగానే పేరు మారుస్తారు, ఇంటి పేరు కూడా మారుస్తారు కదా. మళ్ళీ అబ్బాయి చనిపోవడమో విడిపోవడం అయ్యాక తల్లిదండ్రులు ఆ అమ్మాయిని తెచ్చుకుంటారు. అవును, భర్త చనిపోతేనో లేదా అవును, విడిపోతేనో ఆ అమ్మాయికి ఆ ఇంటి పేరు తీసేస్తారు. తీసేస్తారు. ఆ అమ్మాయికి పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని కూడా తెచ్చుకుని పెట్టుకుంటారు. అవును. ఎందుకంటే మళ్ళీ పెళ్ళవ్వడానికి ఈ పిల్లలు అడ్డం రావద్దని. మరి అది మనకు బాగా అర్థమవుతుంది ఎందుకు? ఇది ఎందుకు అర్థం కావట్లే, అది ఎందుకు అర్థమవుతుంది? అంటే ఇక్కడ అమృత అనే ఒక అమ్మాయి ఇటు ప్రణయ్ చావుకు ఒక కేంద్రంగా ఉన్నది, తర్వాత మారుతిరావు చావుకు కేంద్రంగా ఉన్నది. ప్రణయ్ చావుకు అమ్మాయి కారణం కాదు. తర్వాత ఇంతమంది శిక్ష పడ్డానికి నిన్న శ్రవణ్ వాళ్ళ కూతురు మాట్లాడుతున్నది, అంతా అమృతే కారణం, దీనికి అంతటికి ఇంతమంది అమృత ఇలా కాదు. కావడానికి కారణం అమృతే కారణం, కానీ అమృత మాత్రం మంచిగా సేఫ్గా మంచిగా ఎంజాయ్ చేస్తున్నది అని చెప్పి శ్రవణ్ వాళ్ళ కూతురు మాట్లాడుతున్నది, వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు. ఇక్కడ ఏంటంటే ఇది ఆ అమ్మాయి అజ్ఞానం. అంటే మనకి మీడియాకి ఏంటంటే ఎవరెవరు ఎంత గొప్ప అజ్ఞానాన్ని ప్రదర్శిస్తారో అవే మనకి వార్తలు అవుతాయి, అవే మనకి విషయాలు అవుతాయి. సోషల్ మీడియా కూడా అంతే ఉంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంతే ఉంది. కానీ ప్రజల అజ్ఞానాన్ని సెలబ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళు ఉన్నంత మాత్రాన అది వాస్తవం కాదు. లేదా అది న్యూస్, మంచి మసాలా, మంచి ఫుడ్ అనమాట మీడియా వాళ్ళకి కానీ, సోషల్ మీడియా వాళ్ళకి కానీ. ఎందుకంటే ఎప్పుడు కూడా గాసిప్స్, ఇప్పుడు సినిమా వాళ్ళ మీద కూడా అట్లే ఉంటాయి. కాబట్టి వాటితో బతకడం అలవాటు అయిపోయి అది మనకి పెద్ద మసాలాగా అనిపించింది. కానీ వాస్తవం చూస్తే మన ఇళ్లలో ఏ ఆడపిల్ల భర్తను కోల్పోయినా మళ్ళీ పెళ్లి చేయడం తప్పని మనమే అనుకోం. మన చెల్లెల్లో మన బిడ్డలో అయితే ఎంతమంది తల్లిదండ్రులు అమ్మాయి ఒంటరిగా 25-30 ఇయర్స్ అయితే నేను చేసుకోను అంటది ఒక అమ్మాయి. అప్పుడు ఆ తల్లిదండ్రులు మేమున్నంత వరకు నీకు తోడమ్మా, మా తర్వాత ఎవరు ఉండరని ఏడ్చి అవును. ఆ అమ్మాయి ఆ భర్త మీద ఉన్న ప్రేమతో చేసుకోనంటే ఆ పిల్లని పట్టుకొచ్చారు నా దగ్గరికి. మేము ఉన్నంత వరకు ఉంటాం మేడం, తర్వాత ఎవరు ఉంటారు మేడం, వస్తున్నాయి మేడం సంబంధాలు, చేసుకొని అంటుంది. ఇంకెంతకాలం మేడం అంటే తల్లిదండ్రులు పూనుకుంటే ఇంకెంతకాలం ఆ ప్రేమ. అదే ఇది చూడండి ఎంత అవును. డైకోటమీ. అక్కడేమో ఇంకెంతకాలం మేడం, చచ్చిపోయినాడు కదా మేడం, ఇంకెందుకు మేడం, మా బయటకు వచ్చేయాలి కదా మేడం, చచ్చిపోయిన వాడితో ఇంకా అదేం ప్రేమ మేడం అని అదే తల్లిదండ్రులు మాట్లాడతారు. మనకు అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే సమాజం ఆ ఫ్రేమ్లో తల్లిదండ్రులు, ఆ కులం అనే ఫ్రేమ్లో మనకి ఏవి అభ్యంతరకరం కాదు. పాపం ఈ పిచ్చి పిల్ల ఏదో ఇష్టపడి పెళ్లి చేసుకుని స్వతంత్రంగా నిలబడే వరకు అందరి కళ్ళు ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి ప్రణయ్ పెట్టుకున్నా తీసుకున్నా ఆమె ఇష్టం. ఉమ్, అట్లాగే అమృత వర్షిణి అని పెట్టుకున్నా, ఇంకోటి పెట్టుకున్నా ఆమె ఇష్టం, అసలు అమృత అని పేరు మార్చుకున్నా ఆమె ఇష్టం. దాన్ని మనం ఎవరూ జడ్జిమెంటల్గా ఉండాల్సిన అవసరం లేదు. అట్లాగే వాళ్ళ బాబాయ్ కూతురు, వాళ్ళ బాబాయ్ మీద మిరియాల కూడా కెమెరా వేసుకుని వెళ్ళండి. మిరియాలు కూడా ఉమ్, వీళ్ళ లైఫ్ ఏంటి, వీళ్ళ బతుకులు ఏంటి చెప్తారు. మారుతిరావు, శ్రవణ్ ఏమేమి చేశారు వెళ్ళండి మీరు. మేము వెళ్ళాం, మేము తెలుసుకున్నాం. ఉమ్, మాకు అప్పుడు అప్రస్తుతం లేకపోతే ఇప్పుడు ఎందుకు మాట్లాడతాం? శ్రవణ్కి నేర చరిత్ర లేదా? ఉమ్, నేర చరిత్ర లేకుండానే ఎందుకండి మీరు ఆ పోలీస్ అధికారులని ఇంటర్వ్యూ చేయండి. శ్రవణ్ కుమార్ పాత్ర ఏంటి, అతని డ్రైవర్ పాత్ర ఏంటో చెప్తారు. అర్థమైందా? డ్రైవర్ శివాకి ఎందుకు పడింది, అవును. సముద్రాల శివకి? అంటే ఇవన్నీ ఆ గ్యాంగ్ ఉన్నారు, సుపారీ గ్యాంగ్, నలుగురు వేరే ముస్లిమ్స్. రాష్ట్రానికి చెందిన ఐఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధం ఉన్న గ్యాంగ్కు వీళ్ళకి ఏంటి రిలేషన్? వీళ్ళు నేర చరిత్ర ఉన్నోళ్ళు, వీళ్ళు నేరస్తులతో పనిచేసే వాళ్లే కాబట్టి ఉంది. ఉమ్, అసలు ఇదే ప్రణయ్ వాళ్ళ నాన్నకి షట్టర్స్ ఉన్నాయి.
అక్కడ మొదలైంది వీళ్ళ కిరోసిన్ దుకాణం. హ్మ్. అక్కడ కిరోసిన్ బ్లాక్ మార్కెటింగ్‌తో మొదలైంది వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం. వీళ్ళ షాపుల్లోనే వీళ్ళ మలిగల్లోనే పెట్టుకున్నాడాయన మొదటి దుకాణం. మారుతిరావు. మారుతీరావు. ఓకే. అక్కడ మొదలైన ప్రస్థానం ఇంక రకరకాలుగా మారింది. అక్కడ ఎన్ని దందాలయినియి, ఎన్ని అక్రమాలయినియి, ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండంగానే ఆ బాబాయ్ మీద పెట్టిన ఎలిగేషన్స్ ఏంటి, ఇంక చాలా చాలా ఉన్నవని మనకు అనవసరం. హ్మ్. ఇప్పుడు మీరు అమ్మాయి గురించి తెచ్చారు కాబట్టి శ్రవణ్ కుమార్ గురించి మేము మాట్లాడుతున్నాం. హుహు. ఇవన్నీ కూడా మేము విన్నవే. హ్మ్. మీరు విన్నవి ఎట్లా మాట్లాడుతున్నారో, శ్రవణ్ కూతురు మాట్లాడింది విన్నవి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు, అమృత విన్నవి మేము కూడా మాట్లాడుతున్నాం. అమృత చెప్తే విన్నాయి. అమృత మీడియా ముఖంగా చెప్పింది. అవును. తన భర్తని చంపేశాక శ్రవణ్ కుమార్ పాత్రని ఇప్పుడు నేను చెప్పినవన్నీ అమృత మీడియా మీరెట్లా శ్రవణ్ కుమార్ కూతురు మాట్లాడిందని చెప్తున్నారో, మారుతీరావు కూతురైన అమృత తను ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న అనుభవాలు, సమస్యలు, వీళ్ళ నేర చరిత్ర ఆ అమ్మాయి చెప్పింది. మాకేం కలలు కన్నాయి కావు. ఆ తర్వాత మన కార్యకర్తలతో తెలుసుకున్నాం కొన్ని వాస్తవాలే అని. హ్మ్. కానీ ఏది ఏమైనా నేనేమంటున్నా అంటే ఇప్పుడు నాకు కూడా అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు తెచ్చి ఈమె అంటే ఆ పిల్లని బతకనీయకుండా చేస్తున్నారు అన్న బాధతో ఇంకా మాట్లాడకండి అట్లా తప్పు. మీ మీద కూడా మేము చాలా విన్నాం. అవి పట్టుకొని మేము ఊరేగట్లేదే. ఇప్పుడైనా కూడా జడ్జిమెంట్ వచ్చింది. అది జడ్జిమెంట్ అమృత చేసిన నేరం వల్ల వచ్చినటువంటిది కాదు. మారుతీరావు, శ్రవణ్ కుమార్, సుభాష్ శర్మ వీళ్ళందరూ చేసిన నేరం. అబ్దుల్ బారీ, అదేంటి కరీము, వీళ్ళందరూ చేసినటువంటి నేరం. సో 1+7 8 మంది, ఇంకా చాలామంది ఉన్నా ప్రధానంగా 8 మంది నిందితులుగా తేలారు. 1600 పేజీల ఛార్జ్‌షీట్ వేశారు. ఇందులో వాళ్ళు నేరస్తులుగా నిగుదేలాకే, నిర్ధారణ జరిగాకే, దానికి తగిన సాక్ష్యాధారాలు లభించాకే వాళ్ళని ఛార్జ్‌షీట్ వేశారు. అవన్నీ కోర్టు అన్ని విధాలా పరిశీలించి ట్రయల్స్, క్రాస్‌లు అన్నీ అయ్యాకే ఈ తీర్పు వచ్చింది. అంటే హత్య సమాధానమా? కాదని మేము కూడా చెప్తున్నాం కదా. హ్మ్. మేమే చెప్తున్నాం కదా, మరణశిక్షలు మేము యాక్సెప్ట్ చేయం. హ్మ్. టిల్ డెత్ లైఫ్లో వేయండి, లేకపోతే ఎక్స్టెండెడ్ లైఫ్స్ వేయండి. కానీ ఏ మనిషి మరణాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు. మారుతీరావు చనిపోయినప్పుడు కూడా మేము కొంతమంది ఎన్నో రాశారు, మేము ఒక్కటి కూడా రాయలేదు. సరే. ఒక్క ఓకే. ఇది మారుతీరావు సూసైడ్ తర్వాత చూసిన ఇంటర్వ్యూలు చూడండి. హ్మ్. ఒక్క దాంట్లో కూడా అతని మరణాన్ని హర్షించిందో లేదా మంచి పని అయిందో మేము అనలా. అయ్యో బాధగా మాట్లాడాం. ఆయన అర్థం చేసుకుని ఉంటే ఇవాళ ఆయన చనిపోయే స్థితి వచ్చేది కాదే. ఇష్టం లేకపోతే దూరంగా ఉంటే భవిష్యత్తులో వాళ్ళే దగ్గరికి వచ్చేవాళ్ళేమో. అంత క్రైమ్లోకి వెళ్ళి, హింసలోకి వెళ్ళి ఈరోజు ఆయన ప్రాణాలు కూడా కోల్పోయాడే అని మేము బాధపడ్డాం. అదే నేను అమృత ఫోన్ చేస్తే కూడా ఎట్లా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదంటే, ఏ మరణాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోకూడదమ్మా, హర్షం వ్యక్తం చేయకూడదు. అమ్మాయి కూడా అట్లా అనలేదు. కానీ నా అభిప్రాయంగా నేను చెప్పాను అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తే. మారుతిరావు చనిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? ఛార్జ్‌షీట్ ఫైల్ అయ్యాక తను ఆ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటిదాకా ఉత్సాహంగానే తిరిగాడు. అంటే శిక్ష పడుతుందని కన్ఫర్మ్ తేలిపోయిందా? ఖాయమైంది. ఎందుకంటే ఆ ఛార్జ్‌షీట్‌తో అతను కొంతమంది అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళాడట. హ్మ్. అతని స్నేహితులే చెప్పారు. అతని స్నేహితులు కొంతమంది మళ్ళీ అమృతని కలిశారు. హ్మ్. అమృతకి, అమృత ఫాదర్‌కి మధ్య ఆయన స్నేహితులు ఉన్నారు కొంతమంది. ఆ స్నేహితులు కూడా తర్వాత మాట్లాడారు, ముందు కూడా మాట్లాడారు. పెళ్ళయ్యాక కూడా మాట్లాడారు పాపం. వాళ్ళు కూడా దాన్ని పాసిఫై చేయడానికి ట్రై చేశారు. కానీ ఎక్కడో అతను దానికి నెట్టబడ్డాడు. ఇప్పుడు అమృత అయితే అంతా మా బాబాయే చేశాడు అని. పోలీస్ అధికారులు కూడా ఆ మాట చెప్పారు. అతనికి నిన్న నేను అమ్మాయి ఇంటర్వ్యూ చూశాక పోలీస్ అధికారులకు ఫోన్ చేశాను. ఏంటి ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, అతనికి సంబంధం లేదని అంటే, అస్సలు సంబంధం ఉంది అతనికి. హ్మ్. ఇన్వెస్టిగేషన్ అధికారి చెప్పాడండి, ఆయనకే సంబంధం ఉంది, ఎట్లా మాట్లాడుతుంది అమ్మాయి. హ్మ్. వేసుకోమనండి కేసు, సంబంధం బాగా తేలుస్తారు. ఎందుకంటే ఆయనకు ఉరిశిక్ష పడలేదని ఏమన్నా అనుకుంటున్నారేమో. సంబంధం ఉంది అని పోలీస్ అధికారులు చెప్తున్నారు. మన వ్యవస్థలో పోలీసులు పట్టివ్వడమే కష్టం, వాటిని అవును. నీకు తేల్చడమే కష్టం. ఇందులో కారణాలు ఏదైనా వాటిని ప్రూవ్ చేశారు. ఇవాళ తండ్రి మీద ప్రేమతో ఆ అమ్మాయి మాట్లాడచ్చు, దాన్ని మనం అర్థం చేసుకోగలం. ఇవాళ నిహాన్‌కి తండ్రి కావాలి, ప్రేమలత బాలస్వాములు కూడా తల్లిదండ్రులే, వాళ్ళకి కొడుకు కావాలి. అవును. ఇంత తీర్పు వచ్చినా వాళ్ళకి కొడుకు రాడు, వీడికి తండ్రి రాడు, అమ్మాయికి భర్త రాడు.
ఒకవేళ అమ్మాయి తోడు వెతుక్కోగలిగితే మనం దాన్ని ఆహ్వానించదగిందే కానీ తను ఇష్టపడి ప్రేమించిన భర్తనైతే కోల్పోయింది. ఇంతకాలం తను ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కాలంలో ఎంత ఒత్తిడి ఎదుర్కొందో మాకు తెలుసు. దాని ఇంపాక్ట్ తర్వాత ఎట్లుంది, చైల్డ్ మీద ఎట్లుందో చూస్తున్నాం. అందుకని ఇంకా పిల్ల మీద అంత దాడి చేయడం చాలా అన్యాయం అండి, చాలా క్రూరత్వం. ఒక మాట చెప్పమంటారా? ఆ పాప 9 నెలల పసిపాప రేపుకు గురైతే, అయ్యో 9 నెలల పాపను కూడా రేప్ చేస్తారా అంది. ఆ కామెంట్ పెట్టడం అమ్మాయి చేసిన నేరం. అయ్యప్ప స్వామి అనే ఐడితో ఒకటి రాస్తాడు, అసలు పెద్ద అయ్యి నీలాగా అయ్యే కన్నా అట్లా చచ్చిపోవడమేనేమని ఒకటి రాస్తాడు. హిందూ ధర్మ పరిరక్షణ అని రాస్తాడు ఒకళ్ళది. అవి పంపింది నాకు, నా దగ్గర పాత రికార్డ్స్లో ఎక్కడ ఉంటాయి మెయిల్స్లో. అతను అంటాడు, మంచి పని అయింది పెద్దగైనాక నీలాగా కాకుండా. ఇట్లా ఈ ఇద్దరివి తను పంపి ఇంకా కొన్ని పంపింది. అందులో ఒక దాంట్లో మామూలు ఐడి ఉంది, ఇట్లా లేదు. హైదరాబాద్కి మిర్యాలగూడకి మధ్య లారీలు ఆపుకుని బతికే నువ్వు, ఎంత అన్యాయం అండి. మారుతీరావు కూతురు అల్లారు ముద్దుగా పెంచింది, ఆహా ఓహో ఆహా అని ఇది సమాజం. ఆ రాత ఎట్లా రాసింది? ఏ రాతలకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు నాకు చెప్పండి. ఎన్ని రాతలు రాశారో తెలుసా? సమాజానికి సిగ్గుంటే, జ్ఞానం ఉంటే, సోయి ఉంటే ఆ అమ్మాయి మీద రాసిన ట్రోలింగ్స్కి సమాధానాలు చెప్తారా? వాటికి సమాధానాలు చెప్పి ఇప్పటికి ఇంకా వస్తుంది. అదేనండి, ఆ ట్రోలింగ్స్కి సమాధానాలు చెప్పి ఇవాళ ఆమె మీద వస్తున్న ప్రశ్నలు వేయండి. కానీ ఆ ట్రోలింగ్స్ గురించి ఎందుకు అడగరు? ఎందుకు ఆ ట్రోలింగ్? మారుతీరావు కూతురు అట్లా చేస్తుందని ఎవరు చెప్తారు నాకు చెప్పండి? ఎందుకు రాశారు? అంటే ఏ అసహనం, ఏ ద్వేషం, ఏ రకమైన ఇన్హ్యూమన్నెస్, ఇన్సెన్సిటివ్నెస్, అమానవీయత ఈ రాతలు రాస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. మన వీక్షకులకు లేదా ఇంకొకరికి సమాజానికి అర్థం చేయించాలి. ఇవి ఖచ్చితంగా క్రూరమైన సమాజం చేసే దాడులు, చల్లే బురద తప్ప మా మీద అయితే ఇక చెప్పొద్దు. వీళ్ళు రాస్తారండి, మా మీద కూడా రాస్తారు. ఇక మా అంటే చెప్పాలంటే అది వేరే విషయం. కానీ ఇది వాళ్ళ అమృత ఇప్పటికీ కూడా ట్రోలింగ్కి గురవడం అనేది ఈ దేశంలో పరువు హత్యలు పేరు పెట్టి కుల దురహంకార, పితృస్వామిక దురహంకార హత్యలను ఆమోదించడం, ఆ ఆమోదించే సంస్కృతిలో భాగమే వాటి ఇంకా జరగాలి. ఇంకా ఎక్కడ కులాంతర అసలు ఏం సెలబ్రేషన్స్ అండి. ప్రణయం చంపాక చాలామంది తల్లిదండ్రులు అంటే రిలీఫ్ ఫీల్ అయ్యారట వాళ్ళ రాతలు. ఎందుకంటే ఇది చూసి భయపడి వాళ్ళ పిల్లలు చేసుకోరు, లేదా వాళ్ళ పిల్లలు ఇంకేమంటారు. ఎప్పుడు చూసినా ఒక మాట ఎప్పుడు నడుస్తుంది, ఈ అలగా వాళ్ళు, ఈ కింది కులాల వాళ్ళు, ఈ దళితులు అంత మంచిగా కూడా మాట్లాడరు, ఇంకా గలీజ్గా మాట్లాడతారు. వీళ్ళు ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు చూసినా ట్రాప్లు వేస్తుంటారట పై కులాల ఆడపిల్లలకి. ట్రాప్లు ఎవడేసినా తప్పండి. వీళ్ళు తీసుకుపోయి ఇప్పుడు మొన్న ఒక అబ్బాయి ఫేస్బుక్ పరిచయం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా, వాడు రమ్మన్నాడు, పిల్ల పోయింది, ఓసీ ఎస్సీఏ, వాడికి ఇల్లు కూడా లేదు, గుడిసె కూడా లేదు. మరి దీని తప్పలేదా? వాడు ఎవ్వరు ఏంటి, బతుకుతాడా లేదా అంటే తన కాళ్ళ మీద తను బతుకుతాడా, ఇద్దరం కలిసి బతకగలుగుతామా లేదా, ఏమన్నా చూడరండి. ప్రేమ అంటే వెళ్ళిపోయింది ఇన్స్టాగ్రామ్ పరిచయంతో. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏదో ఇల్లు కూడా లేని పక్షంలో ఎక్కడ ఉంటాం, అక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు, అక్కడ 2 రోజులు ఉంటే ఆ ప్రశ్న వస్తుంది, ఎక్కడ ఉంటాం మనం అని. చంపేసి చెరువులో పడేసాడు. అక్కడ మనం కులం చూస్తే చాలా తప్పు. అట్లాంటి హత్యలు అన్ని కులాల్లో జరిగినాయి. ఇంటర్ కాస్ట్, ఇంటర్ ఫెయిత్ అట్లా చూడొద్దు. అంత ఇన్సెన్సిటివ్గా అమ్మాయిని చంపేస్తే లేదా హింసిస్తే అది ఎవరు చేసినా తప్పే. అంటే అక్కడ మనం వీళ్ళే ట్రాప్లో వేస్తారని ఒక జడ్జిమెంట్ ఇస్తున్నా తప్పు. కానీ అట్లా ట్రాప్ ఎవరు చేసినా తప్పే. ట్రాప్ చేసి అంటే ఈ అమ్మాయిలు కూడా ఎవరిని ప్రేమిస్తున్నాం, ఎందుకు ప్రేమిస్తున్నాం అనే క్లారిటీ ఉండాలి. అది నిజమైన ప్రేమ కాదా? క్యాస్ట్ ఎవరైనా కావచ్చు, కానీ ఆ ప్రేమ నిజమైందా కాదా తెలుసుకోరా? ఆ ప్రేమకు బాధ్యత ఉందా? కుటుంబం పట్ల పరస్పరం ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉందా? బాధ్యత ఉందా? జీవితం పట్ల స్పష్టత ఉందా? ఇవన్నీ కూడా చాలా మంది ఉన్నారు కదండి, వాళ్ళు స్ట్రగుల్ అయ్యి నిలబడ్డారు ఇంటర్ కాస్టుల్లో, అన్నిట్లలో, ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ల్లో కూడా నిలబడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళని ఆదర్శంగా చూడాలి. కానీ ఎక్కడన్నా ఒక ఘటన జరగానే ఇదిగో 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 ఇప్పుడు కుల దురంకార హత్యలు కూడా 1, 2 జరిగినప్పుడు ఎవరు మాట్లాడలా, అంతవరకు మాట్లాడు.
మధుకరు మంతెన మధుకర్ జరిగినప్పుడు అతను అన్యాయంగా పుట్టామధు వీళ్ళందరూ కలిసి చేశారని మాట్లాడాం. ఒక బీసీ వాళ్ళు ఎస్సీ అమ్మాయిని ఎస్సీ అబ్బాయిని చంపించారని. అప్పుడు తర్వాత పెరిగాక ఈ కులాల పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు, చంపడం ఎందుకు అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఎక్కువ నష్టపోతుంది దళితులే కాబట్టి. దాంట్లో కులం అనేది వాస్తవం కాబట్టి. కులంతో పాటు జెండర్ అనేది ఒక వాస్తవం కాబట్టి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను. నిన్న కూడా చెప్పాను, రోజు మాట్లాడుతున్నా. కుటుంబాలకు పరువు పెద్ద డ్రామా అది. పరువు అనేది ఉంటే కొడుకులు రేపులు చేస్తే కూడా పరువు పోతుంది. అంటే ఏ కుటుంబం మా అబ్బాయి రేప్ చేశాడు, మాకు చాలా సామాజిక హోదా పెరిగిందని ఎవరైనా అన్నారా? మీరు విన్నారా? వినలేదు కదా. మా అబ్బాయి రేప్ చేశాడు కాబట్టి మాకు చాలా గర్వంగా ఉందని చెప్పిన ఏ తండ్రినైనా చెప్పరు కదా. మరి వాళ్ళు ఎందుకు పరువు పోయిందని ఆ కొడుకుని వేసేస్తలా? అమ్మాయిలు కూడా చంపారు కదా. మన రాష్ట్రంలో 9 మంది అమ్మాయిలు కూడా తండ్రులు చంపారు. వాళ్ళ సొంత కులంలో వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డల్ని కూడా చంపారు. మొన్న ఎల్బీ నగర్లో తమ్ముడు చంపాడు కదా కానిస్టేబుల్. అమ్మాయి జాబ్ చేస్తున్న అమ్మాయి. సరే ఇష్టం లేదు, ఆమె జాబ్ చేసుకుని ఆమె బతుకుతుంది. ఎవరినైతే ఇష్టపడి వాడిని పెళ్లి చేసుకుని ఎందుకు చంపాడు? సొంత కులం సొంత బిడ్డలనే చంపుకున్నారు, సొంత అక్కలనే చంపుకున్నారు కదా. ఎన్ని జరిగినాయి చెప్తున్నా. నేను ఇందాక ఒక ఇష్యూ కూడా చెప్పా, హెచ్ఆర్ఎఫ్ వాళ్ళు మేము కలిపి చేసాం అని. వాళ్ళు చెప్తున్నారు ఆ పిల్లని కూడా చంపుతామన్నారు వాళ్ళు. నేను చంపుతాం వాడిని చంపుతామన్నారు. అట్లా ఎన్నో జరిగినాయి. అట్లా మా ముందుకు వచ్చినవి కూడా ఎవర్రా నువ్వు చంపడానికి ఊకుంటామా అని గట్టిగా బెదిరించి పంపినవి కూడా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే కుటుంబాలకు పరివేడిస్తే ఫస్ట్ ఈ దేశంలో ఎన్ని రేపులు జరిగాయో, ఎన్ని గ్యాంగ్ రేపులు జరిగాయో అన్ని కేసుల్లో వాళ్ళు మా పరువు పోయిందని భావించేవాళ్ళు. మొదటిది ఆ పరువు పోవడాన్ని తట్టుకోలేక సొంత కొడుకుల్ని చంపుకోవాలి. నేను అంటే పరువు పోయింది కాబట్టి చంపుతున్నాం అని చెప్తున్నారు కాబట్టి చంపమని నా ఆకాంక్ష కాదు, అభిష్టం కాదు. రేప్ చేస్తే రేపు తగిన శిక్షలే ఉండాలి. కానీ బెయిల్స్ వేయకుండా అంటే ఒకళ్ళిద్దరు ఎక్కడో రేరుగా తప్పు చేశాడు మేము బెయిల్ కూడా వేయమన్న వాళ్ళు ఉన్నారు. అసలు లేదని నేను అన్నాను. 1%. 99% ఆస్తులు అమ్మైనా సరే, లాయర్ల కాళ్ళు పట్టుకునైనా సరే, డబ్బులు అప్పు చేసైనా సరే, అరే మాకు తెలిసిన ఒక కుటుంబంలో రేప్లో అబ్బాయి ఉన్నాడు, డబ్బులు లేవు, వాళ్ళని వీళ్ళని కొడుకుని ఇడిపించుకోవడానికి డబ్బులు జమేసి మరీ తెచ్చుకున్నారు. ఒక బస్తీలో మాకు ఎరకలో ఉన్నది. మేము ఉండని ఎందుకు మేము పోయి మాకు చెప్పారు. ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఎందుకు తెచ్చారు? కొడుకు కదా. ఏంది కొడుకమ్మా, రేపు చేసినోడు కొడుకని తెస్తావా? ఉండని, నేనేం చంపేయమంటలే, జైల్లో ఉండని, శిక్ష అనుభవించని. అంటే బెయిల్ విషయంలోనే నేను తర్వాత శిక్ష అయితే వీళ్ళు ఏం చేస్తారు కానీ బెయిల్ అంటే ఎంతమంది మీరు గమనించండి, మీడియా ఆ దృష్టితో కూడా చూడాలి. ఎంతమంది రేపిస్టులని సొంత తల్లిదండ్రులు తెచ్చుకుంటున్నారు బెయిల్స్ మీద. శిక్షలు పడకుండా లాయర్లను పెట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని పైరవీలు చేస్తే, ఒకసారి నేను ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు చేస్తాడు, మీరు పట్టుకున్నారంట కదా, కొద్దిగా వాళ్ళు మన కార్యకర్తలే వదిలేయమంటే ఈయన తిడుతున్నాడు ఫోన్ పెట్టి, వాడు చేసింది రేపు వదిలేయమని ఈ రాజకీయ నాయకుడు నాకు చేస్తాడు. అంటే నేను నువ్వెందుకు వినాలా? పైరవీకారులు రాజకీయ నాయకులు చెప్పింది మీరు ఎందుకు వింటారు? వినక్కర్లేదు, అది చట్టం. అంటే రేపు చేయని అనా? రేపు చేస్తే కూడా మీరు మద్దతు పలుకుతారు అని మేము గట్టిగా అంటే ఆ రోజు అబ్బాయి పాపం ఆ ఇన్స్పెక్టర్ నాతో షేర్ చేశాడు. ఎందుకంటే ఆయనకు కూడా బాధ వేసింది, వాడు చేసింది రేపు, సిగ్గు లేకుండా అంటే మన రాజకీయ నాయకులు ఎంత నిస్సిగ్గుగా ఉంటారంటే, మర్డర్ చేసినోడు మావోడే, రేప్ చేసినోడు, ఆ రేప్ కేసులున్నాడు మావోడే, వదిలేయి అని మాట్లాడతారు. జైలు తీసుకొచ్చి మరి పక్కన పెట్టుకుంటున్నారు. నేరాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుంటారు, సీట్లు వస్తాయి వాళ్ళకి. మన పార్లమెంటులో 37-38 మందో రేప్ అక్యూజ్డ్ అంటే అత్యాచార నేరస్తులు ఎంపీలు ఉన్నారు. భారతదేశ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో 684 మంది ఉన్నారు. మీకు తెలుసా? అత్యాచార కేసుల్లో నేరస్తులు అంటే అత్యాచార కేసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు చేశారా లేదా, ఒక 3-4 శిక్షలు కూడా పడ్డాయి. మరి వాళ్ళకి ఎట్లా సీట్లు వచ్చినాయి? అంటే వాడు అత్యాచారం చేసినా సీట్లు వస్తాయి, కానీ అమ్మాయి పెళ్లి చేసుకుంటే మాత్రం పరువు పోతుంది. ఎవడండి వీటికి పరువు హత్యలను పెట్టింది? అబద్ధం, పచ్చి అబద్ధం, పెద్ద డ్రామా, ఇది మోసం. ఇప్పుడు ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృతకి
గవర్నమెంట్ వచ్చి ఒక భరోసా ఇచ్చింది. మీకేదైనా ఉద్యోగం ఇస్తామమ్మా అని జెప్పేసి. అంటే ఆ ప్రయత్నం జరిగిందా ఏమన్నా? ఆ అమ్మాయి ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలనుకోలే. తండ్రి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్‌లో ఉన్నాడు. తమ్ముడు ఆల్రెడీ ఉక్రెయిన్‌లో మెడిసిన్ జేసొచ్చాడు. ఆ ఇంట్లో ఎవరికీ జాబ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండే. ఆ ప్రయత్నాలు పెద్దగా ఏం చేయలా. వాళ్ళందరూ న్యాయ పోరాటమే చేశారు ఆ కుటుంబం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. ప్రణయ్ తల్లిదండ్రులు సంస్కారంలో చాలా అగ్రభాగాన ఉన్నారు. ఏదో ఆ కులం, ఈ కులం అని ఇంతమంది మాట్లాడుతున్నారు కదా! ఈ ట్రోలర్స్ అందరూ ఆ ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళందరూ గమనించాలా? ఆ తల్లిదండ్రుల సంస్కారంకి గనక ప్రమాణం ఉంటే అత్యున్నత ప్రమాణాలు ఆ కుటుంబానికున్నాయి. వాళ్ళు ఎప్పుడూ కూడా అమ్మాయిని కడుపున పెట్టుకొని చూసారు. ఇప్పుడు కలిసే ఉంటున్నారా? అమృత వాళ్ళు వాళ్ళ విడిగా అత్తమామతోనే ఉండొచ్చండి. ఉంటున్నారా? అందరు పెళ్ళిళ్ళైన కోడళ్ళందరూ కలిసి ఉంటారు అత్తమామలతో. విడిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి తన కెరియర్ దాంట్లో ఆ జర్నీలో తను స్వతంత్రంగా ఉంటే తను వాళ్ళ తల్లితో కూడా ఉండొచ్చు. హ్మ్. నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు కడుపులో పెట్టుకొని చూసారు. ఎక్కడా కూడా ఈమె వలన అందరూ మాట్లాడతారు ఈమె వల్లనే అని. కానీ ఆళ్ళెప్పుడు నీ వల్లనే మా కొడుకు చనిపోయాడని మాట్లాడలా. అసలు ఆ ఫీలింగ్ ముందు రావాల్సింది తల్లిదండ్రులకి. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకి. ఒకళ్ళిద్దరికి వచ్చింది మా దగ్గర కూడా మాట్లాడారు. కుటుంబంలో అమ్మమ్మలు, నాయనమ్మలు లాంటోళ్ళు. కానీ ఎక్కువ మంది ఆ కుటుంబంలో అమ్మాయిని హక్కున చేర్చుకున్నారు. అసలు ఆ తల్లిదండ్రులు ఏ రోజు కూడా నీ వల్ల మా కొడుకు చచ్చిపోయాడు అనలేదు. ఒక్కసారి కూడా అనలేదండి. అంటే అసలు కొడుకుని కోల్పోయిన తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మీరు అర్థం చేసుకోండి. అమృతని ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇంతమంది మాట్లాడుతున్నారే. ప్రణయ్‌ని ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నారని ఎవరు ఎందుకు అడగరు? ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నారంటే, అమ్మాయికి ఇష్టం కాబట్టి ప్రీ వెడ్డింగ్ చేయాలంటే ఇవాళ అందరిలో కల్చర్ కాదు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నోళ్ళు ఏ క్యాస్ట్‌లోళ్ళైనా డబ్బులుంటే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటున్నారు. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ చూసి చాలామంది రెచ్చగొట్టారని మాట్లాడారు. ఇప్పుడు నేను ఈ మధ్య ఎవరి పెళ్ళికెళ్ళినా అక్కడ స్క్రీన్స్ మీద ప్రీ వెడ్డింగ్‌వే కనపడుతున్నాయి నాకు. అది కులాలకి అతీతంగా కొంచెం పైసలుంటే జరిగే వ్యవహారం. సో, ఆ అమ్మాయి కూడా ఫ్యాషన్ డిజైనరు. ఆ అమ్మాయి కోరుకుంది. ప్రణయ్ కోరుకున్నాడు కాబట్టి వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేశారు. ఏ డబ్బులు అమృతరావు దగ్గర నుంచి తెచ్చిపెట్టినయి కాదు. అంత డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టారంటే వాళ్ళ ప్రేమ ఎందుకు మనకు కనపడదు? అంత ప్రేమతో ఆ పిల్లని తెచ్చుకుని కడుపులో పెట్టుకుని చూసుకుంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్‌గా అపురూపంగా నోట్లో అన్నం పెట్టి సాక్కుంటుంటే ఆ తల్లిని అంటే అమృతని చంపేశారే! వాళ్ళెంత బాధపడి ఉండొచ్చు? అని వాళ్ళ ప్రేమ ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. అంటే పైసలున్నోళ్ళ ప్రేమ మనకు లెక్క. బడాబాబులు ఆధిపత్య కులాల ప్రేమ మనకి గుర్తొస్తది. పేదోళ్ళ ప్రేమలు మనకు గుర్తురావా? అంటే అతను పేదని కూడా నేను అనను. ఎల్ఐసి ఎంప్లాయ్. కానీ అక్కడ కింది కులం కదా! వాళ్ళ ప్రేమలు ఒక్కళ్ళన్నా అరే! ఈ జంట ప్రణయ్‌ని ఎంత బాగా పెంచుకున్నారు. బాలస్వామి, ప్రేమలతలు ఎంత ప్రేమగా పెంచుకున్నారని అడగంగా వినలా. అది నాకు చాలా బాధగా ఉంది. అంటే ఆ చచ్చిపోయిన అబ్బాయి మనం ఎప్పుడైనా బతికున్న అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడతామా? చచ్చిపోయిన అబ్బాయి ప్రేమ అంటే ప్రేమ అంటూ మాట్లాడాలంటే ఫస్టు చచ్చిపోయిన అబ్బాయి ప్రేమ న్యాయం, ధర్మం. కానీ ఎవ్వరు ఎక్కడ అరే! ఎంత ప్రేమగా పెంచుకున్నారు. ఎవరన్నా వీళ్ళ సానుభూతి పరులు, వీళ్ళ మద్దతుదారులు మాట్లాడారు. వాళ్ళది పక్కకు పెట్టు. నేను ఈ ట్రోలర్స్ సంగతి చెప్తున్నా. వీళ్ళ మద్దతుదారులు అంటే వాళ్ళ మద్దతుదారులు కాబట్టి మాట్లాడతారు. 1,00,000 మంది ర్యాలీలోనే తీసుకున్నారు. ఇంతమంది మాట్లాడుతున్నారు కదా! ఇంతమంది చచ్చిపోతున్నారు. 1,00,000 మందితో ర్యాలీలు రాజకీయ నాయకులకే కావు. 5,000, 10,000 ఇప్పుడు ఎవరో సీఎంలు అయితే అవుతాయి. 1,00,000 మంది పైగా ర్యాలీలో మేమందరం పాల్గొన్నాం కదా మిర్యాలగూడలో. 1,00,000 మందికి పైగా ర్యాలీలో వచ్చారంటే అదెందుకు మాట్లాడరు? అదేం సూచిస్తుంది? అంటే దీంట్లో అనేక పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. అంటే పాజిటివ్ అంటే ఈ పరిణామాలు కాదు. ఈ ఘటన నేననేది. కాబట్టి తీర్పుని ఎందుకు మేము ఆహ్వానిస్తున్నామంటే మరణశిక్షకి మాకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ చట్టబద్ధంగా ట్రయల్స్ జరిగి నిజాలు నిగ్గుదేల్చి నేరస్తులు వీళ్ళే అని నిర్ధారించి శిక్షలు వేయడం వల్ల న్యాయ వ్యవస్థ మీద పోలీసు యంత్రాంగం మీద కూడా నమ్మకం రావాలి. లేకపోతే ఇంకా క్రైమ్ పెరిగిపోతుంది. ఇక అంతా బీభత్సం ఇప్పటికే జరుగుతున్నాయి. కాబట్టి పోలీసులు చట్టాలను చేతుల్లో తీసుకుంటే బడాబాబులు ఏమనుకుంటారంటే వాడు ఎవరిని చంపారు? అసలు వెనక తాడు బొంగరం లేకుండా చట్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేని అసలు అర్భకులు, పిచ్చుకలు వాళ్ళని చంపారు. మమ్మల్ని ఎలా చంపుతారులే అనుకుంటాడు వాడు కదా!
మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాడా? వాడంటే ఏం లేనోడు. వాడు పిట్టగాళ్ళు వాళ్ళు. కాబట్టి చేస్తారు. మాకు వెనక ముందు గింతుంది. మీకు తెలుసా అండి నేరస్తులు అంటే కుటుంబాల్లో జరిగే డొమెస్టిక్ వైలెన్స్ అనే వాటిల్లో ఫస్ట్ వినపడేది ఆ అబ్బాయి వాళ్ళ బాబాయ్ పోలీస్. లేదా ఆ అబ్బాయి పలానా వాళ్ళ బంధువు పోలీస్. లేదా పొలిటీషియన్. పొలిటీషియన్ కాబట్టి అంటే అరే అయితే ఏంది? పొలిటీషియన్ అయితే ఏంది? పోలీస్ అయితే ఏంది? చట్టం అందరికి ఆ చట్టం అందరికి సమానమే కదా! నేరం చేయమని ఎట్లా వాళ్ళు చెప్పిండ్రా అని మేము అంటాం. కానీ నిజంగానే వాళ్ళు ప్రోత్సహిస్తారు. నిజంగానే వాళ్ళు నిలబడతారు. కాబట్టి సమాజంలో ఒక ఆలోచన రావాలి. నేరస్తుడు ఎవడైనా సమర్థించొద్దు. ఆ మావోడేలే వదిలేయండి అనే స్టాండ్ తీసుకోవద్దు. నేరం ఎవరు చేసినా అనుభవించాల్సిందే. అప్పుడే ఆ నేరం ఆ కుటుంబంలో పునరావృతం కాదు, ఆ సమాజంలో పునరావృతం కాదు. ఓకే. చివరిగా మనం ఇసొంటి టాపిక్ పైన మాట్లాడుకోకుండా ఉండాలంటే ఇటువంటి దాడులు గానీ, ఇటువంటి హత్యలు గానీ, ఇటువంటి తీర్పులు గానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇటువంటి హత్యలు చేయకపోతే ఈ గొడవలు ఉండవు, ఈ తీర్పులు ఉండవు. ఒకటే గన్ షాట్‌గా చెప్పాలి. నిజంగా వాళ్ళు ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమ నిజమా కాదా అర్థం చేసుకున్నా కాదా వాళ్ళకి వదిలేద్దాం. వాళ్ళని కూడా వాళ్ళకు కూడా చెప్దాం. ఇందాకే చెప్పా ప్రేమికులు ఎలా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత జవాబుదారీగా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి. పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు కాకూడదు. ప్రేమ అంటే ప్రేమైనా పెళ్ళైనా పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు కాకూడదు. బట్ అదే సమయంలో ఎవ్వరికి ఇష్టం ఉన్నా లేకున్నా పిల్లలకి వయోపరిమితి తీరిన పిల్లలు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిని ఇష్టమైతే అంగీకరించండి, ఆమోదించండి. ఇష్టం లేకపోతే బతుకమని వదిలేయండి. అంటే వాళ్ళని బతకనివ్వండి. కానీ చంపే హక్కు ఎవరికి లేదు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తా. మాకు తెలిసిన ఒక కార్టూనిస్ట్, మా అందరికీ చాలా మంచి ప్రోగ్రెసివ్ కార్టూనిస్ట్. అతను దుదేకిల కమ్యూనిటీ లేదా ముస్లిం అనుకో. అతను ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 కొడుకులు. వాళ్ళకు కూడా తెలుగు పేర్లు హిందూ పేర్లే పెట్టుకున్నారు. ఒకళ్ళ పేరు మోహన్, ఇంకొకళ్ళ పేరు కూడా ఏదో. ఆ అబ్బాయిని చిన్నప్పటి నుంచి తన క్లాస్మేట్. ఇక ఇక్కడ చూడండి, చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పుడు క్లాస్మేట్. కానీ పెద్దగా అయినాక అమ్మాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇతను ప్రొఫెషన్లో ఉన్నాడు. ఆ మంచి ఆర్టిస్ట్. ఈ ప్రొఫెషన్లో ఉన్న ఈ అబ్బాయికి అమ్మాయి ఇష్టపడి నేను మా పేరెంట్స్ చూసిన పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ రాధాకృష్ణ హోమ్ నుంచి వచ్చినటువంటి ఒక హోమ్లెస్ చైల్డ్. ఆమె ఒక బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకుంది. ఆమె కులం ఏంటో ఆమె తెలియదు, ఆమె అనాథ. కానీ ఆమె ఒక బ్రాహ్మణ్ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఒక కులం ఉందని నమ్ముతుంది. ఆమె ఎంత సాంప్రదాయ భావాల్లో కూరుకుపోయిందంటే ఆమె బ్రాహ్మణి తప్ప ఎవరిని చేసుకోవద్దని వచ్చింది. ఈ అమ్మాయికి ఇష్టం లేదు. తను చిన్నప్పటి మోహన్ని ఇష్టపడింది. ఆ పెళ్లి చేసుకోవాలని ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు కాలేదు. ఏం చేసింది, వాళ్ళు రిజిస్టర్ చేశారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వినకపోతే ఆమె వచ్చి హాస్టల్లో ఉండి రిజిస్టర్ చేస్తే ఎంత దారుణంగా లవ్ జిహాద్ జరిగిపోతుంది పలానా రోజు రిజిస్ట్రార్ ఆఫీస్లో అని హిందుత్వ గ్రూపుల్లో పెడితే ఆ మూకలు ఆ సేనలు వచ్చి బెదిరించిపోయారు అమ్మాయి ఆఫీస్లో ఉంటే. ఇది ఈ హక్కు ఎవరికైనా ఉందా? అతన్ని పెళ్లి చేసుకోవద్దని. అది లవ్ జిహాద్ అవుతుందట. అంటే మరి తెలంగాణలో చట్టం వీళ్ళు కల్పించారేమో. గుజరాత్లో పరువు హత్యలు నిషేధిస్తే అది తీసేయాలని చూస్తారు. చూడండి ఎక్కడికి పోతున్నాం మనం. ఏ హిందూ అంటే మతం ఎవరి మతం వాళ్ళది. మతం మంచి విలువలు చెప్పింది ఆచరించండి. కానీ మతం క్రూరత్వాన్ని, హింసని ప్రేరేపిస్తే లేదా ఆ హింసలోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అది చట్టం అయితే ఒప్పుకోదు కదా. అన్నిటికీ అతీతం భారత రాజ్యాంగమే. ప్రామాణికత కూడా భారత రాజ్యాంగమే. కుల మత జాతి లింగ వివక్షలను రద్దు చేసింది భారత రాజ్యాంగం. మరి ఈరోజు ఆ తల్లి యాగి చేస్తుంది. ఆ తల్లి చుట్టూ కొన్ని మూకలు, కొన్ని సేనలు, కొన్ని పరివారాలు చేరిని ఇవాళ పెళ్లి చేసుకుంటే ఊరుకోమంటున్నారు. దీన్ని ఏమనాలి? అంటే అదే యూపీలో చట్టం తెచ్చారు లవ్ జిహాదీ. లవ్ జిహాదీలో ముస్లిం అబ్బాయిలు వేరే ముస్లిమేతర అంటే హిందూ అమ్మాయిలు చేసుకుంటేనే లవ్ జిహాదీ. మరి హిందూ అబ్బాయిలు ముస్లిం అమ్మాయిలు చేసుకుంటే లేదు. చూడండి, అది మళ్ళీ సేమ్ నేను ఇందాక చెప్పిన థియరీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అంటే ఇదంతా ఇంత విషం. అంటే మనుషుల మధ్య విషం చిమ్ముతున్నారు. కులాల మతాల చిచ్చు పెడుతున్నారు. ఇదొక కుట్ర, మనుషుల్ని విభజించే కుట్ర. రాజకీయ ప్రయోజనాల కోసం మతం పేరుతో చేస్తున్న నాటకం. అసలు పురాణాల నిండా గాంధర్వ వివాహాలే.
ప్రేమ వివాహాలే. మరి హ్మ్. మరి పురాణాలు తప్పని మాట్లాడండి అయితే. అయితే మాట్లాడండి. పురాణాల్లో కుల ప్రస్తావన ఉందా? ఒకవేళ కుల ప్రస్తావన వచ్చినా కూడా వాటిని మనం చూసాంగా అరుంధతి ఎవరిని పెళ్లి చేసుకుంది? మరి ఇవాళ అరుంధతిని ఎందుకు ఆదర్శంగా చూపిస్తున్నారు? వీటన్నిటికి సమాధానాలు చెప్పండి. మన మన పురాణాల్లో లేదా మన చరిత్రలో ఉన్న కులాంతర, మతాంతర వివాహాలు అవి ఎట్లా గొప్పవైనయి, ఈరోజు ఎందుకు తప్పయినాయో చెప్పండి. కాబట్టి మధ్యలో వచ్చిన కులాలు, ఆ కులం చుట్టూ ఉండే ధర్మాలు, ఆ మనుధర్మం, ఆ మనోధర్మం చుట్టూ ఉండే పితృస్వామికి అణచివేత, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, ఆ వ్యవస్థల చుట్టూ ఉన్నటువంటి నియమ నిబంధనలు, ధర్మాలు, ధర్మోపదేశాలు, వీటి చుట్టూ చక్కర్లు కొట్టి మానవ జీవితాలను పాడు చేసుకోవద్దు ఎవరు. ప్రేమ ప్రేమ పిల్లల ప్రేమలు అంగీకరించగలిగితే అంగీకరించండి, ఆమోదించండి. లేతే కొంతకాలం వదిలేయండి. వదిలే మీకు నచ్చినప్పుడే తెచ్చుకోండి. కానీ వెంటబడి చంపకండి, నేరస్తులుగా మారకండి. మిగతా కుటుంబ సభ్యులకి మనశ్శాంతి లేకుండా చేసుకోకండి. మీరు కూడా మనశ్శాంతికి దూరం జైళ్ళల్లో ఉండి బాధపడకండి. ఇదే ఎవరికైనా నేనిచ్చే సందేశం. ఓకే. థ్యాంక్ యూ అక్క. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. సో, చూస్తున్నారు గదండీ! ఇది సంధ్యక్కతోని స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి బీఆర్‌కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.